దేవుని వాక్యం ఎడల ఆసక్తి తగ్గిపోతున్న దుష్ట దినాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇలాంటి దినాలలో వాక్యమును ప్రేమించి ఆయన మందిరంలో కనబడి దేవుని వాక్యం నేర్చుకున్న వాక్యముతో జీవితాలు మార్చుకునే ఈ మంచి అనుభవం, అది ఆధ్యాత్మిక పరిపక్వత. ఇలాంటి పరిస్థితులు నేడు క్రైస్తవ సంఘంలో కనుమరుగైపోతూ వస్తున్నాయి. సేవకులు సమావేశాలు, కూడికలు, తరగతులు ఏర్పాటు చేస్తున్నా హాజరై వాక్య ప్రయోజనం పొందే మనుషులు దినదినము వీరి సంఖ్య తగ్గిపోతూ ఉండడం, మరి చాలా ప్రాంతాలకు తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు అది కొంచెం అర్థమవుతూ ఉంది. కానీ బెరాకా బ్లెస్సింగ్ చర్చ్లో దేవుడు తన దాసుల ప్రార్థన, ప్రయాస, వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకొని ఇంకా వాక్య ప్రేమికులు ఈ సంఘంలో ఉన్నారు. ఈ సంఘం నానాటికి వాక్యమును ప్రేమించే దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పడానికి సంతోషిస్తూ మిమ్మల్ని మనసారా అభినందిస్తూ ఉన్నాను. ఈ వారంలో ఈ రాత్రి నుంచి ఎల్లుండి రాత్రి వరకు మీ ముందు నేను ఉంటాను. నా యుద్ధ నుంచి మీరు వాక్య సందేశం వింటున్నప్పుడు మీరు పాసివ్ అయిపోయి ఏదైనా చెబుతున్నాడు మేము వింటున్నాము అని మీరు పాసివ్ అయిపోకుండా చెబుతున్న వాక్యం మీద మీరు యాక్టివ్గా ఉండడం కొరకు నేను ఒక 5 ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. ఈ 5 ప్రశ్నలు నా సందేశమైన తర్వాత 1 నిమిషమున్నర మించి 2 నిమిషాల లోపుగా ఈ 5 ప్రశ్నలు మీ మీద మీరు సంధించుకొని విన్న వాక్యంతో ఆ ప్రశ్నలకు జవాబులు పొందితే ఏదన్నా వాక్యం తలలో వరకే కాకుండా అది మన తనువులోనూ కూడా వస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజే చెబుతూ ఉన్నాను, మళ్ళీ చివరి రోజు జ్ఞాపకం చేస్తాను. ఈ 5 ప్రశ్నలు వాక్యం వింటూ మీరు ఆలోచించాలి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. క్వశ్చన్ నెంబర్ 1, నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉన్నదా? ఎనీ సిన్ దట్ అవాయిడ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉందా అనే దాన్ని మనం నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉందా? రెండో మాట, నేను వింటున్న సందేశంలో నేను చేపట్టవలసిన వాగ్దానం ఏదైనా ఉందా? ఎనీ ప్రామిస్ టు గ్రాబ్. ఏదైనా ఒక వాగ్దానం ఈ సందేశాల్లో దేవుడు నా ముందుకు తెచ్చి చేపట్టమంటున్నాడా అన్నట్టుగా వెతుకుదాం. మూడో ప్రశ్న, ఏదైనా మాదిరి నేను అనుసరించవలసింది ఉన్నదా? ఎనీ ఎగ్జాంపుల్ టు ఫాలో. నేను అనుసరించవలసిన మాదిరి ఏదైనా ఉందా? అది వెతుక్కోవాలి, మనం వింటూ వెతుక్కోవాలి. తర్వాత 4వ ప్రశ్న, నేను విధేయత చూపవలసిన ఆజ్ఞ ఏదైనా ఉన్నదా? ఎనీ కమాండ్ టు ఒబే. సుమారు గంట వింటాము. ఈ సమయం అంతట్లో దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ ఏదైనా ఉంటే నేను విధేయత చూపవలసింది ఉందా అని వెతుక్కుందాం. 5వ ప్రశ్న, నేను సంపాదించుకోవలసిన జ్ఞానం ఏదైనా ఉందా? ఎనీ నాలెడ్జ్ టు గెయిన్. ఏదైనా ఒక నూతన విషయం, నేను సంపాదించుకోవలసిన జ్ఞానం ఈ సందేశంలో నాకేదైనా దొరుకుతుందా అన్నట్టుగా కూర్చోవాలి. ఈ ప్రశ్నలు మీ మనసులో ఉంటే మీరు వాక్యం వింటున్నప్పుడు పాసివ్గా మారరు. వాక్యం మీద యాక్టివ్గా ఉండి మీరు మళ్ళీ వాటిని ఆలోచించుకొని చివరలో
దేవుని సన్నిధిలో ఒక దృఢ సంకల్పంతో, ఒక ఉద్దేశంతో ఈ స్థలం నుంచి వెళ్ళడానికి వీలు పడుతుందన్నమాట. మరోమారు చెప్తున్నాను, వరుసగా చూడండి, రాసుకున్నారో లేదో. నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉన్నదా? నేను చేపట్టవలసిన వాగ్దానం ఏమైనదా ఉన్నదా? నేను అనుసరించవలసిన మాదిరి ఏదైనా ఉన్నదా? నేను విధేయత చూపవలసిన ఆజ్ఞ ఏదైనా ఉన్నదా? నేను సంపాదించుకోవలసిన జ్ఞానం ఏదైనా ఉన్నదా? ఈ 5 ప్రశ్నలు ఇప్పుడే కాదు, మీరు వ్యక్తిగతంగా బైబిల్ చదువుకున్నప్పుడైనా, లేదు దేవుని దాసులు దేవుని వాక్యం మీకు చెబుతున్నప్పుడైనా, ఈ 5 ప్రశ్నలు చదివినా లేదా వింటున్న వాక్యం మీద సంధించుకుంటూ మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నారనుకోండి, తప్పక దేవుని యొక్క మెల్లని స్వరం వినడానికి వీలు పడుతుందన్నమాట. మరి నాకంటే ముందు 26 దినాలు అనేక మంది దేవుని దాసులు వచ్చారు. నాకంటే అనుభవం, వాక్య పరిజ్ఞానం, అలాగనే సేవా అనుభవం కలిగిన వారు వచ్చి వెళ్ళారు. మరి నా వంతుగా ఈ 3 దినాలు కడవరి గడియ క్రైస్తవ అనుభవాలు అనే శీర్షికలో ఈ 3 దినాలు నేను చెప్పబోయే అంశం కడవరి గడియ జయ జీవితం అనే శీర్షికలో ఈ 3 వర్తమానాలు చెబుతాను. సావధానంగా మీరు రాసుకోవడానికి వీలుగనట్లుగా చెప్తాను. మీరేమి జాగ్రత్తగా విని రాసుకునే మనసు ఉంటే రాసుకునేందుకు అనువుగానే చెప్తాను. రాసుకుంటూనే ఆలోచిస్తూ ఆయన సన్నిధిలో ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మొదటి యోహాను పత్రిక 2:18. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. బైబిల్లో మరో చోట మరొక వచనం చదువుదాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం ఇలా ఉంది. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా లేదా ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు జయం. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 30 దినముల ఈ బైబిల్ తరగతులను ప్రతి సంవత్సరం సంఘం క్షేమాభివృద్ధి నొందాలని నీ దాసుడు ప్రార్థించి నా వంటి బోధకులను పిలిపించి నీ ప్రజలకు నీ వాక్యాన్ని వినిపించే ఈ పని పెట్టుకుంటారు. ఈ ఏడు కూడా ఈ పని జరగడానికి మీరు కృపను చూపారు, మీకు కృతజ్ఞతలు. నాకంటే ముందుగా ఇప్పటి వరకు ప్రభువా 26 దినాలు ఆయా స్థలాల నుంచి నీ వాక్యోపదేశకులు వచ్చారు, నీ వాక్యం వివరించారు, చెప్పి వెళ్ళారు. నీ ప్రజలు శ్రద్ధగా విన్నారు అని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ, నా వంతుగా ఈ 3 దినాలు చెప్పవలసిన ఈ అంశం న్యాయం జరుగునట్లుగా నేను కూడా ఉపదేశం చేయనట్లు నన్ను బలపరచుము. నిన్ను ప్రేమించి నీ వాక్యమును ప్రేమించి చేరి వచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించమని, మెట్టుకు మా మధ్య సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు బహుగా హెచ్చింపబడినట్లు కటాక్షం చూపండి. ఈ ప్రజలకు నేను బోధించి నేను భ్రష్టుడను కాకుండానట్లు నాకు సహాయపడము. నా యొద్ద నుంచి నీ ఉపదేశాన్ని విని దాన్ని పాటించకుండా తమ తాము మోసపరుచుకునే దుస్థితి నా ముందు కూర్చున్న ఏ సోదరునికి సహోదరికి రానియవద్దు. ప్రభువా, మా మధ్య మీ ఆత్మకార్యం జరగనివ్వండి. ఇదొక కార్యక్రమంగా మీరు ఎంచవద్దని ఎంచి మీకు ప్రార్థిస్తూ మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ఆధారంగా చేసుకుని అపోస్తలుడైన యోహాను మొదటి శతాబ్దంలోనే సార్వత్రిక సంఘానికి రాసిన ఆ పత్రిక, అందులో ఇది కడవరి గడియ అని అంటే ఇప్పటికి 2000 సంవత్సరాలు దాదాపు దాటింది. ఇప్పుడు ఈ గడియను ఏ గడియని అనుకోవాలి? అప్పటికది కడవరి గడి అయితే ఇప్పటికిది కడవరి ఒక రెప్పపాటు క్షణం అనుకోవాలట. అప్పటికది కడవరి గడియ, ఇప్పటికేమో ఈ దినాలు ఇది కడవరి నానో సెకండ్ అని అనుకోవాలట. కనుక మనం నిత్యత్వపు అంచున ప్రియులారా మనం నిలిచి ఉన్నాము అనే విషయం మనం గమనించి ఈ కడవరి గడియలను కొంచెం వివేచించి చూడడం మనకు చేత కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడే ఈ కడవరి గడియకు సూచనలు 3 రకాలుగా చెప్పారు. ఈ మూడింటిని సరిగా చూడడం మనకు వస్తే కడవరి గడియను మనం అర్థం చేసుకోవచ్చన్నమాట. కడవరి గడియ సూచనలు ముందు లోకంలో చూడండి అన్నాడు. కడవరి గడియ సూచనలు లోకంలో చూడండి. తరువాత కడవరి గడియ సూచనలు సంఘములో చూడండి. తరువాత కడవరి గడియ సూచనలు ఇశ్రాయేలీల్లో చూడండి. ఆయన కడవరి గడియ సూచనలు చెప్పినప్పుడు ఈ మూడింటిలో ఈ సూచనలు చూడడం దేవుని పిల్లలుగా మీరు నేర్చుకోండి అని ఆయన చెప్పారు. సువార్తికులు దాన్ని గ్రంథస్థం చేశారు. సరే, నేను డీటెయిల్గా అన్నీ ఒక్కరోజే చెప్పలేను, కానీ రోజుకొక 2 సూచనలన్నా మీతో చెప్తాను. మీరు రాసుకోగలిగితే, ఆలోచించగలిగితే బాగుంటుంది. మొదటి మాట, లోకములో కడవరి గడియ సూచనలు ఏంటి అని అంటే విస్తరించినటువంటి పాపం లోకములో కనబడుతుంది. ఇంక్రీజింగ్ ఆఫ్ సిన్. నోవా దినముల ముందు ఎలాగైతే పాపం బహుగా విస్తరించిందో కనుక కడవరి గడియల్లో కూడా మనుషుల మధ్య పాపం అలానే విస్తరిస్తుంది. మిత్రులారా, మనం ఎరుగుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో ఆనాటి ప్రజలు తమ మార్గాలన్నీ చెరిపేసుకున్నారట. దేవుడు ఏ మార్గంలో జీవించమని వారికి పిలుపునిచ్చినాడో ప్రియులారా, ఆ మార్గాలన్నీ మనుషులు చెరిపేసుకుని బహు విచ్చలవిడితనంగా వారు బ్రతుకుతూ వచ్చారు. మీరు బాగా ఆదికాండం 6వ అధ్యాయాన్ని గమనిస్తే ఇలా మనం తెలుసుకోవచ్చు. ఆ దినములలో వారు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటున్నారట. అక్కడ వ్రాయబడిన దేవుని కుమారులు నరుల కుమార్తెలు, ఇది ఎవరో మనం తన్నుకులాడడానికి మోసే ఆ మాట రాయిలా. క్రైస్తవులు మనకేంటో కానీ బలహీనత, దేవుని కుమారులు ఎవరు మీకేమనిపిస్తున్నది, నరుల కుమార్తెలు ఎవరు మీకేమనిపిస్తుంది అని వాటిని గూర్చి చర్చా వేదికలు పెట్టి కొట్టుకు చేస్తున్నారు మనోళ్ళు. అసలు మోసే ఆ మాట వ్రాయటం ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధపరిచిన వివాహ వ్యవస్థను పాడు చేసేస్తున్నారు. ఎవడకు మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్ళాటమేనా? వయసుతో నిమిత్తం లేదా, వరసతో నిమిత్తం లేదా, అలాగనే దేవుడిచ్చిన తల్లిదండ్రుల అభిప్రాయంతో నిమిత్తం లేదా, నీకు మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్ళాడమేనా? ఇదేనా దేవుడు పెట్టిన వివాహ వ్యవస్థ? దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అది కూలిపోయింది అని చెప్పడానికి ఆ మాట రాశాడు. కాబట్టి ప్రియులు, ఆ రోజుల్లో ఎలాగైతే వివాహ వ్యవస్థ పాడైపోయిందో దాదాపు ఈ రోజుల్లో కూడా వివాహ వ్యవస్థ అట్లనే పాడైపోయింది. జ్ఞాపకం చేయమంటారా? పరిశుద్ధ లేఖనాల వెలుగులో ఒక వ్యక్తి పెళ్లి జరగాలి అనంటే మొదటగా దేవుని చిత్తం, రెండవది తల్లిదండ్రుల అంగీకారం, మూడవది సేవకుని యొక్క సమ్మతి, నాలుగవది సంఘం యొక్క ఆమోదం. ఈ 4 దేవుని పిల్లల జీవితంలో జరగవలసిన వివాహాలైతే ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో ఉంటూ అందులోనే పుట్టి పెరిగినట్టుగా ఎదిగినట్టుగా కనబడిన చాలామంది ఈనాటి ఈ తరం యవనస్తులు పెళ్లి వారు ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటున్నారు. దేవుని చిత్తంతో వీళ్ళకి పని లేదు.
ప్రియులారా, అమ్మా నాన్నల అంగీకారం వాళ్ళకి అవసరమే లేదు. సేవకుని యొక్క సమ్మతితో వారికి అసలు సంబంధమే లేదు. సంఘం యొక్క ఆమోదం వీళ్ళకి అవసరమే లేదు. ఇట్లా తయారయ్యారేంటి అంటే కడవరి దినములు, కడవరి గడియ, విస్తరించిన పాపం కనబడుతుంది. నోవా దినముల ముందు ఎట్లున్నారో కడవరి గడియల్లో మనుషులు అలానే ఉంటారని ప్రభువు చెప్పారు. కనుక కడవరి గడియల్లో విస్తరించిన పాపానికి మొదటి మాట వివాహ వ్యవస్థ కూలిపోయింది. రెండవ సంగతి అదే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో వారి హృదయములలోని తలంపులలోని ఊహ అది కేవలము చెడ్డదని యెహోవా చూచి. అంటే నోవా దినముల ముందు మనుషుల యొక్క హృదయం చెడిపోయింది, అలాగనే తలంపులు చెడిపోయినాయి, అలాగనే ఊహలు కూడా చెడిపోయినాయి. హృదయము, తలంపులు, ఊహలు ఒకటి కాదు. ప్రియులారా, కొంచెం లోపలికి వెళ్ళి మనం ధ్యానం చేస్తే హృదయం మన పుట్టినప్పటి నుంచి మనతో ఉంది. ఇది మన భూతకాలానికి సాదృశ్యం. అంటే ఆ దినములలో మనుషులు వారి భూతకాలాన్ని పాడు చేసుకున్నారు. వారు గడిచిన కాలమంతా పాడు జీవితమే జీవించినారు. తర్వాత తలంపులు అంటే ఏనాటి తలంపులు ఆ రోజుకే వస్తాయి. కనుక తలంపులు అంటే అది వర్తమాన కాలానికి సంబంధించిన మాట అన్నమాట. అలాగని ఊహలు అంటే రేపటికి ఊహలు ఉంటాయి, ఈ రోజుకి ఊహలు అక్కరలేదు, నిన్నటికి ఊహలు ఉండవు. ఊహలు అంటే అది భవిష్యత్తు కాలానికి చెందినవి. భూతకాలం హృదయం, వర్తమాన కాలం తలంపులు, భూతకాలం భవిష్యత్తు కాలం ఊహలు. హృదయము, తలంపులు, ఊహలు చెడగొట్టుకున్నారు అంటే వాళ్ళ భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు చెడగొట్టుకున్న మనుషులు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఈ మనుషులు వారికి దేవుడిచ్చిన అన్ని కాలాలు చెడగొట్టుకున్నారు. నేను ఇలాగ అంటాను, అన్ని కాలాలు చెడగొట్టుకున్న మనుషులకు ఇక రాబోయే ఒకే ఒక కాలం, దాని పేరే పోయే కాలం. ఇక అదే వారి ముందు కనబడతా ఉంది. ఈ రోజున కూడా మనుషులు అట్లనే ఉన్నారండి. వారి భూతకాలమా చెడగొట్టుకున్నారు హృదయం, వారి వర్తమాన కాలమా చెడగొట్టుకున్నారు తలంపులు, వారి భవిష్యత్ కాలమా ఊహలు, అవి చెడగొట్టుకున్నారు. అన్ని కాలాలు చెడగొట్టుకున్న మనుషులు జీవిస్తున్న కాలం ఇది. ఇది కడవరి గడియ. అందుచేతన పాపం బహుగా విస్తరించింది. ఇంక్రీజింగ్ ఆఫ్ సిన్, పాపం యొక్క విస్తరణ కడవరి గడియలకు సూచన అని ప్రభు చెప్పారు. నోవా దినములు ఎట్లుంటాయో అట్లనే ఉంటుందని ప్రభు నోరు తెరిచమని చెప్పినాడు. ఇంకా లోకములో మరో సూచన చెప్తాను, మీకు ధ్యానం చేయండి. తర్వాత మిగిలిన విషయాలు మనం తరచూ ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఈ 3 రోజుల్లో. లోకములో కనబడే మరొక ప్రియులారా సూచన ఏంటనంటే నేచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు అంటే కరువులు, భూకంపాలు, అలాగనే ప్రియమైన స్నేహితులారా భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనుషుల జీవితంలో అది కడవరి గడి అని తెలుసుకోండి. లోకంలో ఇది జరుగుతున్నాయంటే ఇది కడవరి గడి అని తెలుసుకోండి అన్నాడు ప్రభు. చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 24:7 వచనం ఇలా రాసి ఉంది. కడవరి గడియలకు వారు సూచన అడిగితే ప్రభు చెప్పారు ఇట్లా. ఏమన్నారో చదువుతాను వినండి. 7-8 వచనాలు. మత్తయి 24:7-8 వచనాలు. జనమ మీదుగా జనమును, రాజ్యం మీదుగా రాజ్యమును లేచును, అక్కడక్కడా కరువులను, భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అన్నాడు. ఈ కాలంలో మనం స్పష్టంగా చూస్తున్నామండి. జనం మీదగా జనము లేచిన రోజులు. ఉక్రెయిన్ మీద ఒక రష్యా లేచింది, ఇస్రాయల్ దేశం మీద మిగిలిన చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు లేచాయి. ఇది ఏమిటంటే జనం మీదుగా జనము లేస్తున్న రోజులు. సంవత్సరాలు తరబడి, నెలల తరబడి ఆ దేశాలు ప్రియమైన స్నేహితులారా కాలుతూనే ఉన్నాయి. ఆ దేశాల పొగలు లేస్తూనే ఉన్నాయి. మనుషుల యొక్క ఆహాకారాలు వినబడుతూనే ఉన్నాయి. చచ్చేవాళ్ళు చచ్చిపోతున్నారని రెడ్ క్రాస్ వాళ్ళు చెబుతూనే ఉన్నారు. కానీ యుద్ధాలు ఆగటం లేదు. అలాగనే ఆ కారణం చేత కరువులు వస్తున్నాయి. ఆ కారణం చేతనే భయంకరమైన భూకంపాలు కూడా వస్తున్నాయి. ఏమిటి ఇవనంటే ఇది కడవరి గడి అని మీరు తెలుసుకోవడానికి లోకములో కనబడే సూచనలు ఇవి అన్నాడు. ఇక రేపు కూడా చెప్తాను, ఎల్లుండి కూడా చెప్తాను. రోజుకో 2 రుజువులు చూపిస్తాను మీకు. ఇది కడవరి గడియ అని అనుకోవడానికి లోకములో సూచనలు ఈ 2 మనసులో పెట్టుకోండి. సంఘములో సూచనలు కూడా ప్రభువు చెప్పాడు.
ఇది కడవరి గడియ అని చెప్పడానికి సంఘములో ఏమి సూచనలు కనబడతాయి అని అంటే, వినండి ప్రియులారా, విశ్వాస భ్రష్టత్వం సంఘములో మొదలైపోతుందంట. పౌలు ఆ విషయాన్ని స్పష్టంగా రాశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి, మొదటి వచనం మీ కొరకే చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూస్తారా? ఇలా రాసి ఉంది, అయితే కడవర దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. గమనిస్తున్నారా ఈ మాట? కడవర దినములలో సంఘములో విశ్వాస భ్రష్టులు లేస్తారు. ఆదిలో విశ్వాసం కలిగిన వారే మనతో కలిసి విశ్వాస మందలోనే ఉంటారు. మేము కూడా విశ్వాసులం అంటూనే మనతో కలిసి చలామణి అవుతారు. ఏదో ఒక రోజున అకస్మాత్తుగా బయటకు వస్తుంది, వీళ్ళు విశ్వాస పరిత్యాగం చేసి వీళ్ళు విశ్వాస భ్రష్టులైపోయినారేంటి అనిపిస్తుంది. అమ్మా వింటున్నారా? కొంతమంది దేమాలాగా లోకమును స్నేహించి విశ్వాస భ్రష్టులవుతారు. మరికొంతమంది ప్రియులారా గెహాజీలాగా ధనమును ప్రేమించి విశ్వాస భ్రష్టులవుతారు. మరికొంతమంది సాతానుకు అప్పగించబడి కూడా విశ్వాస భ్రష్టులవుతారు. అంచె దినములలో అనగా కడవరి గడియల్లో సంఘములో ఏ సూచనలు మీకు కనబడతాయంటే విశ్వాస భ్రష్టులు లేస్తుంటారు. దేవుని వాక్యము, దేవుని ప్రమాణాలు, దేవుని వాక్యం కోరుతున్న నైతికత ఇవేమీ వాళ్ళకి పట్టవు. వాళ్ళ పబ్బం గడవడం కొరకు ఏదన్నా చెబుతారు, ఏదన్నా మాట్లాడతారు, చివరికి ఎలాగైనా చలాయిస్తారు. చివరికి మనం చూస్తే వాళ్ళు విశ్వాస పరిత్యాగం చేసిన విశ్వాస భ్రష్టులుగా మనకు కనబడతారు. ఇంకా చూపిస్తాను దీని గురించి మరో మాట చూడండి. అదే పౌలు తిమోతికి వ్రాసిన చూస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం మళ్ళీ 3-4 వచనాలు చూపిస్తాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాను. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలం అమ్మ వింటున్నారా వచ్చును అని రాసి ఉంది. సత్యానికి చెవినివ్వరంట. వీళ్ళు దురద చెవులు కలిగిన వారై ప్రతి కల్పనా కథలకు వీరు చెవినిస్తారట. అమ్మ వింటున్నారా? ఆ కాలం దాదాపుగా సంఘాల్లో అది జరగడం కనబడిపోతుంది ఈ రోజున. సత్యవాక్యం అని చెప్పి మారు మనసు పొందాలి, మీరు దేవుని కొరకు ప్రత్యేకించబడాలి, మీరు పరిశుద్ధులుగా జీవించాలి, సంఘ క్రమశిక్షణలో పెరగాలి, మీలో యేసయ్య పోలిక రావాలి. ఈ బోధ ఎవ్వడికి అక్కర్లేదు ఈ రోజుల్లో. ఏం కావాలంటే నువ్వు కృంగిపోవద్దమ్మా, దేవుడు నీకు పక్కనే ఉన్నాడు, దేవుడు నేను ఆశీర్వదించేస్తాడు, నేను తలగా చేస్తాడు కానీ తోగ్గా ఉంచడంటే ఈవిడిగా తలకా ఎంత అయిపోతుంది ఇక్కడ కూర్చొని. ఒరే ఇవన్నీ అబద్ధాలు కాదు, వాస్తవమే. కానీ ఇది మనుషుల యొక్క హృదయాలకు, మనుషు యొక్క మనసులకు ఇష్టమైన మాటలు. దేవుడు తోడుగున్నాడు, ఆశీర్వదిస్తాడు, ఇవి నిజమేనండి, నేను కాదని చెప్పడం లేదు. నువ్వు మారు మనసు పొందక, దేవుని కొరకు ప్రత్యేకించబడక, నీతిమంతుడిగా తీర్చబడక, పరిశుద్ధపరచబడక, నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం లేకుండా అవన్నీ నెరవేర్పుకొస్తాయా అంటే పెద్ద ప్రశ్నే. బైబిల్ అట్లా చెప్పడం లేదు. కానీ ఈ రోజున ఏది మనుషులకు మనసుకు వినసొంపుగుంటుందో, ప్రేమతో విషయాలు స్వీకరిస్తారో అవన్నీ చెబుతున్నారు ఈ రోజున. గాడ్ విల్ హీల్ యూ అనే మాట చాలా బాగుంటుంది, రిపెంట్ అనే మాట బాగోదు. దేవుడు స్వస్థపరచును గాకన్న మాట బాగుంటుంది, మారు మనసు పొందు అన్న మాట నచ్చదు. దేవుడు నీకు సంపదలు ఇచ్చునుగాక చాలా నచ్చుద్ది. పరిశుద్ధంగా జీవించు, నీ పాపం విడిచిపెట్టు ఈ మాట నచ్చదు. చూసారు ఎట్లుందో వ్యవహారం. కావాలంటే క్రిస్టియన్ చర్చెస్లో జరుగుతున్న ఈ బోధలు మనం చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేసి చూస్తూ ఉంటే ఎక్కడో మనం కల్పనా కథల వైపు సత్యమును వదిలిపెట్టి మనకిష్టమైనటువంటి బోధ వినిపించుకుని దుష్ట దినాల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఆ కారణం చేతని చర్చిలో అపాస్టసీ వచ్చేస్తుంది, విశ్వాస భ్రష్టులు తయారైపోతున్నారు. ఇది ఏమిటంటే కడవరి గడియక సూచనలు. ఇది కడవరి గడియక సూచనలు. చర్చిలో ఇంకో సూచన కూడా చెప్తాను.
మళ్ళీ రేపు కూడా చెప్తానులేండి కొన్ని. చర్చిలో కనబడే మరో సూచన ఏంటంటే ఇదే పౌలు తిమోతికి రాశాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? సంఘములో కడవర గడియ సూచన ఇది బాబు అన్నాడు. ఏంటో చెప్తాను వినండి. ఇలా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అన్నాడు. అంటే చర్చిలో ఏం కనబడుతుందంటే హిపోక్రసీ కనబడుతుంది. కడవర గడి యొక్క సూచన ఏంటంటే సంఘములో వేషధారులు పెచ్చిరేగిపోతారు, పైకి చాలా భక్తి గల వారిగా ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించిన వారుగా మిగిలిపోతారు. ఇది కడవర గడి యొక్క సూచన. సంఘములో కనబడే సూచనలు ఇవి. లోకములో కనబడిన సూచన పాపం విస్తరిస్తుంది. అమ్మా వింటున్నారా? లోకములో కనబడినటువంటి సూచన ప్రకృతి వైపరీత్యాలు మన చుట్టూ కనబడతాయి. సంఘములో సూచన విశ్వాస భ్రష్టులు తయారవుతారు. సంఘములో సూచన వేషధారులు కూడా మనకు కనబడతారు. మరి ఇశ్రాయేల్లో కూడా సూచనలు చూసుకోమన్నాడు. కడవర గడియను రాసి కడవర గడియను పోల్చుకోలేకుండా దేవుడే మరుగునంచలా. వాళ్ళు అడిగారు, కడవర గడియకు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అంటే చెప్పేసినారు ప్రభు. తిమోతి కూడా ఏమండి పౌలు భక్తుని చేత ఈ కడవర గడియ సూచనలు ఎంతో చక్కగా బోధించబడ్డాడు గ్తిమోతి సహోదరుడు పౌలు చేత. కాబట్టి వినండి, ఇప్పుడు ఇశ్రాయేల్లో ఒక 2 సూచనలు చెప్తాను, మళ్ళీ దాని గురించి రేపు కూడా కొన్ని చూస్తాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు. ఇశ్రాయేలీలలో గమనించండి, ఇది కడవర గడియగా సూచనలు అన్నాడు. చదువుతున్నాను చూడండి 11వ వచనం. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, యాలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపముల నుండి విడిపించి రప్పించుటకు యెహోవా 2వ మారు తన చెయ్యి చాచును. జనులను పిలుచుటకు ఆయన తన జ్వరము నిలబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చెయ్యను. భూమి యొక్క నలువ దిగంతముల నుండి చెదరపోయిన యోధా వారిని సమకూర్చును. 1948వ సంవత్సరం నుండి, మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత సంవత్సరం నుండి ఈ రోజు వరకు జరుగుతున్నది ఏంటో తెలుసండి. ఎక్కడో ఒక దగ్గర నుంచి విమానం మీదనో లేదా నౌకలో నుంచో ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయిన వారు ఇశ్రాయేలు దేశానికి చేరుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? ద్వీపాల నుంచి వచ్చేస్తున్నారు, దూర దేశాల నుంచి వచ్చేస్తున్నారు. దేవుడు అన్నాడు, కడవర దినములలో చెదిరిపోయిన నా ప్రజలను నేను సమకూర్చుకుంటానంటే 1948 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రియులారు వస్తూనే ఉన్నారు ఇశ్రాయేలు దేశానికి. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువ గుంపుగా వచ్చినప్పుడు తమ దేశస్థులు చెదిరిపోయిన వారు ఎక్కడెక్కడి నుంచి విమానాల్లో దిగి వస్తున్నారు అని ఇశ్రాయేలు దేశంలో తెలిస్తే ఎయిర్పోర్ట్లోనే పెద్ద మ్యూజికల్ కన్సర్ట్ ఏర్పాటు చేస్తుంది ఇశ్రాయేలు దేశం. నేను చూశాను, వారు దిగొచ్చేస్తుంటే వాళ్ళు ఏ గోత్రమో ఏమో కానీ మా ప్రజలు మళ్ళీ మా మధ్యకు తిరిగి వచ్చారని ఆ ఎయిర్పోర్ట్ నిండా డాన్సులేనండి. ఆ ఆడపిల్లలు మగపిల్లలు సంతోషంతో స్వాగతం పలుకుతున్నారు. ఎక్కువ సంఖ్య ఎప్పుడైతే విమానాల్లోంచి చెదిరిన ఇశ్రాయేలు వెనక్కి వస్తున్నారని తెలిసిందో వీళ్ళు వేషాలు ఇచ్చి వచ్చామన్నారు. వాళ్ళు రాగానే మీరు యూట్యూబ్లో కూడా ఉంటుంది ఆ డ్యాన్స్, కావాలంటే చూసుకోండి. ఇజ్రాయెలైట్స్ రిటర్న్స్ అయినప్పుడు ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్ ఇశ్రాయేల్ ఎలా సెలబ్రేట్ చేస్తారో చూస్తే ఏమి ఆనందమరా బాబీల ముఖాల్లో. ఏమిటి ఆనందం అంటే మా స్వదేశానికి మేము తిరిగి రాగలిగినాము. దేవుడు సమకూరుస్తున్నాడు. ఇశ్రాయేల్లో సూచనలు ఏంటి అంటే వారు తిరిగి తమ దేశమునకు మళ్ళీ తిరిగి చేరుకోగలుగుతున్నారు. ఇంకో విషయం మీతో చెప్పనా, వినండి ప్రియమైన. అలా చేరుకుంటున్నటువంటి వాళ్ళు యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. 2 సూచనలు చెప్తున్నానుగా, ఒక్కొక్క దాంట్లో లోకములో 2 సూచనలు, సంఘములో 2 సూచనలు, ఇశ్రాయేలీల్లో 2 సూచనలు. దేని కడవర గడియ సూచనలు ఇవి.
ఇది గమనిస్తూ మన కడవర గడియల్లో బ్రతుకుతున్నామని దేవుని పిల్లలుగా మనం తెలుసుకోవాలన్నమాట. చూడండి 35వ అధ్యాయం 1-2 వచనాల్లో, అరణ్యమును ఎండిన భూమియో సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయెను, అది బహుగా పూయచ్చు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దాని కలుగును, కర్మేలు షారోన్లు కొన సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను తమ దేవుని తేజస్సును చూచును. ఇదేమిటి అంటే అగ్రికల్చరల్ డెవలప్మెంట్. ఏమండి, వ్యవసాయ రంగ అభివృద్ధి. నా చెదిరి వచ్చిన తన ప్రజలు తన దేశంలో వారు వ్యవసాయ రంగంలో భలే అభివృద్ధి అడవి పుష్పిస్తుందండి, అడవి పుష్పిస్తుందండి, ఎడారిలో పుష్పాలు లేస్తాయండి. ఎడారి భూమిలో నీళ్లు లేని స్థలాలలో వాళ్ళు అద్భుతమైన వ్యవసాయం చేసి అసలు ప్రపంచానికి సవాలు విసురుతున్నారు. మాలాగా ఎవడ ఈగడ్డ వ్యవసాయం అన్నట్టుగా. ఇండియా వాడు కూడా పోయి ఇస్రాయేల్ దేశంకు వెళ్ళి అగ్రికల్చరల్ సిస్టమ్ ఎట్లా మార్చుకోవాలి, ఎలా ఫలభరితంగా నేలను వాడుకోవాలి, ఎలాగ ప్రతి నీటి బొట్టును కూడా వాడుకోవాలో అన్నీ అక్కడికి వెళ్ళి నేర్చుకుని వస్తున్నాం. మనమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఇస్రాయేల్ నేర్చుకుని వస్తాయి. ఇవన్నీ ఏంటో తెలుసండి, నేను తిరిగి సమకూర్చిన నా ప్రజలు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతారు. ఎడారి పుష్పిస్తుంది, అరణ్యం ఫలభరితమైన పంటలు ఇచ్చేస్తుంది. నా ప్రజలు ఎక్కడ వచ్చాక వారికి నేను ఇచ్చినటువంటి నైపుణ్యంతో, స్కిల్స్తో వాళ్ళు ఎడారిలో కూడా పంటలు పండించి చూపిస్తారు ప్రపంచానికి. అది కూడా జరిగిపోతూ ఉంది. ఇవన్నిటి వెలుగులో, ఇంకా రేపు కూడా చెప్తాను మరికొన్ని, ఈ అన్నిటి వెలుగులో మనం ఏం తెలుసుకోవాలనంటే, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ. ఇవన్నీ చెప్పడానికే నాకు ఎంత టైం అయింది. మరి చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. లోకములో సూచనలు చూడండి, సంఘములో సూచనలు చూడండి, ఇశ్రాయేలు దేశములో సూచనలు చూడండి. ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మన కడవరి గడియలో ఉన్నాము అని మీరు ఎరిగి జయ జీవితానికి మీరు ఉపక్రమించండి. ఎందుకు జయ జీవితం? పరలోకములో దేవునికి కావలసింది జయించువారు, పరలోకములో దేవునికి కావలసింది జయించువారు. అందుకనే ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు ఉంటాయి కదా. ఈ 2-3 అధ్యాయాల్లో 7 సంఘములకు ఆయన 7 ఉత్తరాలు రాయి. అవి ఫైనల్ మెసేజెస్. చర్చెస్కి దేవుడు రాసి ఇచ్చిన ఫైనల్ మెసేజ్లు అవే. ఆ 7 వర్తమానాల్లో మెసేజెస్లో మొదటి సంఘం తంటాడు, ఎఫెస్ సంఘమా నువ్వు జయించు, నేను నీకు జీవవృక్ష ఫలము తిననిస్తాను అన్నాడు. హే స్ఫురణ సంగమా నువ్వు జయించు, జయిస్తే రెండో మరణం వల్ల నువ్వు హాని పొందవు అన్నాడు. హే పెర్గమ సంగమా నువ్వు జయించు, జయించినావనుకో నీకు మరుగైన మన్నాను భుజింపనిస్తాను అన్నాడు. ఏ తుయితేర సంగమా జయించండి, జయిస్తే నేను జన్మల మీకు అధికారం ఇస్తాను అన్నాడు. ఓ సార్దీసు సంగమా జయించండి, జయిస్తే తెల్లని వస్త్రములు ఇచ్చి నాతో కలిసి పరలోకమందు నడిపిస్తాను అన్నాడు. ఓ ఫిలదెల్ఫియా సంగమా జయించండి, జయిస్తే నా మందిరములో మిమ్మల్ని స్తంభంగా చేస్తాను అన్నాడు. ఏ లవదేగ సంగమా మీరు జయించండి, మీరు జయిస్తే నా తండ్రి సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టనిస్తాను అన్నాడు. ఏ సంఘాన్ని ఓడిపోమన్నాడు చెప్పండి? ఓడిపోయినా పర్వాలేదు, మీరు అపజయం పాలైనా పర్వాలేదు, నేను చేర్చుకుంటానులే అనే మాట దేవుని దగ్గర లేదు. అందుకని సియోను గీతాల్లో హెబ్రోన్ అసెంబ్లీలు బాగా పాడతారు ఆ పాట, జయించువాని నీ కొనిపోవా యేసు తిరిగి రానయ్యున్నాడట. జయించువాని కొనిపోవా యేసు తిరిగి రానయ్యున్నాడు. ఓడిపోయినాలు కాదు. నేను ఇంత కరాఖండకి ఎందుకు చెప్పేస్తున్నాను అంటే, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అక్కడ పరలోకమందు దేవుని వీణల పట్టుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మోషే పాట గొర్రెపిల్ల పాట పాడుకొని జనాలు కనబడుతున్నారు. ఎవర్రా బాబు వీళ్ళంటే జయించిన వారిట. స్ఫటికము అంటే సముద్రం దగ్గర అందరూ నిలబడి ఆ రోజున వారు చేస్తున్న పనింటో తెలుసా అండి? గొర్రెపిల్ల యొక్క పాట, మోషే యొక్క పాట పాడుకొని జయించిన వారు పరలోకమందు కనబడతా ఉన్నారు. అందుకే అంత ఖచ్చితంగా చెప్పాను, ఓడిపోతే కుదరదు, పతనమైపోతే కుదరదు, అపజయం పాలైతే మనం జయించాలి, 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 జయించాలి.
ఏమండి, ఒక చక్కని పాట పాడుకుంటాం, జయము జయము జయము, యేసు నామమునకే జయము, ఎల్లా వేళల జయము. మన పాపము మన శాపము యేసు శిలువలో మోసెను, ఆయన వల్ల మనకు దొరికింది జయం. అది అర్థం కావడానికే కొరింథీ సంఘానికి మాట రాసినాడు. అదే చదివాంగా మొదట కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అమ్మ, అర్థమవుతున్నదా? బోధపడుతుందా లేక బాధపడుతుందా? ఏదో ఒకటి చెప్పండి, పర్వాలేదు. అర్థమవుతుందా విషయం? కనుక మనం ఏ గడియలో బ్రతుకుతున్నాము? కడవరి గడియలు. దాని సూచనలు ఎక్కడెక్కడ చూసాం? లోకంలో చూసాం, చెప్పండి, సంఘములో చూసాం, ఇశ్రాయేల్లో కూడా చూసాం. కాబట్టి ఇది కడవరి గడియ అని మనకు అర్థమైపోయింది. ఈ కడవరి గడియలో దేవుడు మన యొద్ద నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటనంటే, ఎదురు చూస్తున్నది ఏంటనంటే విక్టోరియస్ లైఫ్, జయ జీవితాన్ని ఎదురు చూస్తున్నాడు. ఆ జయ జీవితం నీకు నువ్వు తెచ్చుకోలేవు, నాకు నేను తెచ్చుకోలేను. అందుకని యేసుక్రీస్తు మూలముగా, అలాగనే వినండి, యేసుక్రీస్తు ద్వారా మనకు జయం. యేసు లేకుండా మనకు జయం లేదు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనము జయమును అనుభవించడానికి, ఆ జయము మనకు అనుగ్రహించబడిన దాన్ని మనం సొంతం చేసుకోవడానికి యేసు ప్రభు ద్వారా జయం ఎట్లా వస్తుందో ఒక 7 సంగతులు ఈ పూట చెప్తాను. ఒక్కొక్కటే చక్కగా రాసుకుంటూ, మళ్ళీ మర్చిపోకండి, నేను 5 ప్రశ్నలు ముందే చెప్పేశా. ఈ 5 ప్రశ్నలతోనే మీరు వాక్యం వినాలి. నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉందా? నేను చేపట్టవలసిన వాగ్దానం ఏదైనా ఉందా? చెప్పండి. నేను అనుసరించవలసిన మాదిరి ఏదైనా ఉందా? నేను విధేయత చూపవలసిన ఆజ్ఞ ఏమైనా ఉందా? నేను సంపాదించుకోవలసిన జ్ఞానం ఏదైనా ఉందా? ఈ 5 ప్రశ్నలతో మీరు వాక్యం వినగలిగితే దేవుని మెల్లని స్వరాన్ని మీ అంతరంగంలో మీరు వినగలుగుతారు. కనుక యేసుక్రీస్తు ద్వారా లేదా యేసుక్రీస్తు మూలముగా మనకు జయమన్నాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు మూలముగా, అలాగని యేసుక్రీస్తు ద్వారా మనకు జయం ఎట్లొస్తుందో ఒక 7 సంగతులు చెప్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటనంటే యేసుక్రీస్తు మాదిరి అనుసరించడం త్రూ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మాదిరిని అనుసరించటం వలన మనకు జయం. ఇప్పుడు చెప్తాను, వినండి. బ్రదర్ స్వామి, ఏంటి యేసుక్రీస్తు యొక్క మాదిరి? ఆయన మాదిరి ఈ ఒక్క వచనంలో చూపించి ఏ విషయంలో ఆయన మాదిరిని మనం అనుసరించాలో నేను కొంచెం మీకు జ్ఞాపకం చేస్తాను. చక్కగా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎందుకు యేసును మాదిరిగా పెట్టుకోవాలి జయ జీవితానికి అని అంటే చూపిస్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూడండి 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అది ఆయన జయ జీవితం. మనలాంటి శరీరంతో ఉన్న, మనలాగే మనకే శోధనలు అయితే వస్తాయో అన్ని శోధనలు మనలాగే అనుభవించిన ఆయన పాపము లేనివాడుగా ఓ జయ జీవితాన్ని జీవించాడు. కాబట్టి ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంతే. క్రీస్తు యేసు మాదిరిని అనుసరించండి, మీకు జయ జీవితం వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక మాదిరిలో 2 విషయాలు చెప్తాను. అందులో మొదటి విషయం ఏంటనంటే దేవుని చిత్తమునకు లోబడ్డాం. ఎంత చక్కని మాదిరి యేసు ప్రభు జీవితంలో. అసలు ఈ లోకానికి వచ్చినప్పుడే నేను తండ్రి చిత్త ప్రకారం వచ్చినాను అన్నాడు. చూపిస్తాను రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి 7వ వచనం. అప్పుడు నేను, ఇది యేసయ్య మాట, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తండ్రి చిత్తము నెరవేర్చుటకే. తండ్రి చిత్తం నెరవేర్చుటకే. ఆయన వచ్చిన తర్వాత ఆయన సేవ చేస్తూ కూడా ఈ మాట అన్నాడు. ఈ వచనం కూడా వేసుకోండి, బాగుంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, యోహాను 6:38లో ఆయన అంటాడు, ఎంత మంచి మాట, నేను నా ఇష్టమును నెరవేర్చుకుంటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకి నేను పరలోకము నుండి నేను దిగి వచ్చితిని అన్నాడు. అమ్మ, అర్థమవుతున్నదా? ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ఆయన సేవ చేస్తున్నప్పుడు తన తండ్రి చిత్తానికి లోబడే ఆయన సేవ చేశాడు. చివరికి మరణం ఎదుర్కోవలసి వచ్చింది. గెత్సెమనే తోటలో ఏమన్నాడు
అంటే ఆ గెత్సెమనే తోటలో అన్నమాట, తండ్రి నా చిత్తం కాదు, చెప్పండి, నీ చిత్తమే సిద్ధించునుగాక. మొత్తానికి యేసు ప్రభు యొక్క జీవితం అంతా, మొత్తం అంతా మనం ఆయన లైఫ్ లైన్ అంతా చూస్తే మనకు కనబడేటువంటి, మనం అనుసరించవలసిన మాదిరి ఏంటంటే దేవుని చిత్తమునకు లోబడ్డం. మరో మాటలో చెప్పాలంటే దేవునికి లోబడిపోవడం అండి. దేవుని చిత్తమునకు లోబడ్డం. యేసు ప్రభు యొక్క డిక్షనరీలో, నిఘంటువులో నా ఇష్టం అనే మాట లేదు. క్రైస్తవుల జీవితంలో ఏమండి, ఆకతాయిగా కానీ అలవాటుగా కానీ పరధ్యానములో కానీ పర్వాలేదు అనుకుని కానీ నా ఇష్టం అనే మాట మన నోట్లోంచి రావడం అది వాక్యానుసారం కాదు. నా ఇష్టం అనే దానికి నువ్వు చావాలి, దేవుని చిత్తం అనే దానికి బ్రతకాలి. నా ఇష్టానికి నువ్వు సమాధి కడితే దేవుని ఇష్టానికి పునాది వేసుకుంటావు. ఈరోజు క్రైస్తవులకి ఇది రావడంలో నా ఇష్టం అనే దాని సమాధి కట్టరు, దేవుని చిత్తం అనే దాన్ని పునాది వేసుకోరు. మరి ఎలాగ మనకు జయ జీవితం వస్తుంది చెప్పండి? యేసు ప్రభు జీవితంలో జయ జీవితాన్ని మొదటి కారణం తండ్రి చిత్తం చేస్తూ తండ్రికి లోబడిపోయినవాడు. అది ఎరిగిన యాకోబు అంటాడు, అలాగ మీరు దేవునికి లోబడిపోయారనుకోండి విజయం వచ్చేస్తుందని ఇట్లా రాశాడు. చూపిస్తాను రండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం చూస్తారా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. ఎప్పుడు పారిపోతాడు మీ శత్రువు మీ యొద్ద నుంచి? ఎదిరించాలంట. ఎప్పుడు వాడిని ఎదిరించగలుగుతాము? దేవునికి లోబడి ఉంటేనే. ఈ మూడు ఒకదాంతో లింక్ అయి ఉన్నాయి. అపవాదిని యొద్ద నుంచి పారిపోవాలంటే వినండి ప్రియులారా, వాడిని ఎదిరించాలి. వాడిని ఎదిరించాలి అని అంటే ముందు దేవునికి లోబడాలి. దేవా, నా చిత్తం కాదు, నీ చిత్తమే నా బ్రతుకులు సిద్ధించునుగాక, నీ చిత్తానికి లోబడిపోతున్నాను నా యేసులాగా అనే మనస్తత్వం అది కల్టివేట్ అయితే, అది పండితే వినడి ప్రియులారా, మనకి విజయవంతమైన జీవితం లభ్యమవుతుంది. అందుకే యేసు ద్వారా విజయం అన్నాను. ఏంటి యేసు ద్వారా విజయం అంటే? వినండి ప్రియమైన స్నేహితుల, మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుని చిత్తము చేయటములో యేసు మాదిరి. యేసు మాదిరిని అనుసరించండి. ఒకటి, దేవుని చిత్తం చేయడంలో యేసయ్య మాదిరి విజయాలు తెస్తుంది, ఒకటి చెప్పాను. అందులోని రెండో చెప్తాను వినండి. యేసులాగా ప్రార్థనలో మెలకుగా ఉండడం వలన ఇవంటి విజయాలు మన సొంతమవుతాయి. దేవుని చిత్తము చేయుట, ప్రార్థనలో మెలకువగా ఉండుట, ఇది యేసయ్య మాదిరి. యేసు ప్రభువారి ప్రార్థనలో ఎంత మెలకువగా ఉన్నవాడు వేరుగా చెప్పనక్కర్లేదు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనంలోనే ఆయన పెందల కడని ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటున్నాడు. అమ్మ ఆలకిస్తున్నారా? 12 మంది అపోస్తులను ఏర్పరచుకొని నియమించాలి, నా తరువాత నా పనిని మీరు కొనసాగించాలని వారిని ఏర్పరిచి నియమించుకోవడానికి రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేసుకున్నాడు. ఆయన ఆల్ నైట్ ప్రేయర్ చేసుకున్నాడు రాత్రంతా. లూకా రాశాడు, ఏమండి, అపోస్తులను ఏర్పాటు చేయక ముందంట ఆయన రాత్రంతా ప్రార్థన చేసినాడు. చదవనా మీ గురించి ఆ మాట? లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుట కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆ శిష్యుల్ని పిలిచి అందులో 12 మందిని ఏర్పరచుకున్నాడట. ఆలకిస్తున్నారు ఈ మాట? యేసు ప్రభు జీవితం అంతా, ముఖ్యంగా మీరు లూకా సువార్త గాని చదివితే యేసు ప్రభు చేసే ప్రార్థనల యొక్క సర్వే లూకా సువార్తలో దొరుకుద్ది. లార్డ్స్ ప్రేయర్స్ అన్నీ కనబడతాయి మనకి లూకా సువార్తలో. మరి యేసు వార్తికుడు అంత బాగా యేసయ్య ప్రార్థనల గురించి గ్రంథస్థం చేయలా. మత్తయి చేయలేదు, మార్కు చేయలేదు, యోహాను కూడా చేయలేదు. యోహాను మాత్రం ఒక పెద్ద ప్రార్థన అయితే బాగా రాసినాడు, కానీ రిపీటెడ్గా యేసు ప్రభు చేసిన ప్రార్థనలు రాసింది డాక్టర్ లూకా గారే రాశారు. ఇదంతా ఎందుకు మీతో చెప్తున్నానంటే, యేసు ప్రభు జీవితంలో తన ప్రతి కదలిక వెనకాల ప్రార్థనలో మెలకువగా ఉండే అనుభవం ఉంది. అందుకనే సాతానుడు మారువేషంలో వచ్చినా వాడిని భలే పసిగట్టేశాడు.
ఎలాంటి మారువేషంతో వచ్చాడో తెలుసండి. నువ్వంటే నాకెంత ప్రేమో, 40 రోజులు ఆకలితో ఉన్నావు, నీ మీద నాకు భలే జాలిగా ఉంది, నిన్ను చూస్తుంటే భలే బాధ అనిపిస్తుంది, కొంచెం కడుపు నింపు ఉంటే మంచిది, ఈ రాళ్ళను కొంచెం రొట్టెలుగా ఎలాగా నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ రాళ్ళను కొంచెం రొట్టెలుగా చేసుకొని తినరాదా, నువ్వు చాలా బలహీనం అయిపోయావు. ఎంత మంచి ప్రమోషనల్ వర్కర్ అండి ఇతగాడు, ఎంతో మేలు చేసినట్టు మాట. సైతాన్ ఎప్పుడు అమ్మ వింటున్నారా, మన చిత్రాలు వేసినట్లుగా 2 తెల్ల కొమ్ములు, ఒక పెద్ద ఎర్రటి నాలుక, నల్లని బట్టలతో అందవికారంగా ఉండడు. వాడు భలే అందంగానే వస్తాడు, అసలు పోల్చుకోలేనట్టుగా వస్తాడు. వాడు వేషమే వేరండి. అసలు ఎంత సాకారంగా వచ్చాడండి పక్కకు. యేసుప్రభు ప్రార్థనలో మెలకువన్నవాడు గనక, ఆధ్యాత్మిక స్పృహతనికి ఉంది గనక వాడెవడో పసిగట్టి, ఎవడ మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకునని వాడితో విభేదించడం మొదలుపెట్టాడు. అంతెందుకండి, ఫిలిప్పదైన కైసరేలో ప్రభు అన్నారు, నేను యెరూషలేం వెళ్తున్నాను, వాళ్ళని బంధించి నన్ను కొట్టి చంపుతారు, 3వ దినమని తిరిగి లేస్తానంటే ఈ 12 మంది శిష్యుల్లో తనకు భలే చేరువుకున్న పేతురు, ప్రభువా నీకది దూరమగునుగాక. వెంటనే యేసు ప్రభు అన్న మాట ఏంటి, సాతానా నా వెనుకు. అసలు పేతురులోంచి వచ్చేసాడేంటి వాడు, మనకు తెలియదండి. మనల్ని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా, మన మీద పెద్ద శ్రద్ధ ఉన్నట్టుగా, మన మీద చాలా పట్టింపు ఉన్నట్టుగా, మన మీద చాలా వినండి జాలి ఉన్నట్టుగా భలే నంగనాచి మాటలతో వచ్చేస్తాడండి వాడు. ప్రార్థనలో మెలకువ లేకపోతే దొరికిపోతావు. ఈరోజు చాలామంది క్రైస్తవులు వాడికి దొరికిపోతున్నారు. ఎందుకంటే వాడు, నేను ఎంత చెప్పానని, వాడు బ్రహ్మరాక్షసులాగా రావట్లా, మీ తమ్ముడిలాగా వచ్చాడు. మీ తమ్ముళ్ళలోంచి వచ్చాడు, మీ అక్కలోంచి వచ్చాడు, మీ మామలోంచి వచ్చాడు, మీ తోటికోడలోంచి వచ్చాడు, చివరికి మీ భర్త నుంచి కూడా వస్తాడు ఒక్కోసారి. ప్రార్థనలో మెలకువలేకపోతే 2 మాటలు చెప్తాను విండి. ఆధ్యాత్మిక స్పృహ, ఆత్మ సంబంధమైన వివేచన ప్రార్థనలో మెలకువగున్నోడుకుంటాయి. స్పిరిచువల్ సెన్సిటివిటీ, అలాగనే స్పిరిచువల్ డిజర్న్మెంట్ ప్రార్థనలో మెలకువగుండేవాడికి ఉంటాయి. ఆధ్యాత్మిక స్పృహ, ఆత్మ సంబంధ వివేచన, ఈ 2 మనం ప్రార్థనలో తెచ్చుకోకపోతే వాడు మారువేషంతో మన మాయ చేసి ముంచేస్తాడు మనల్ని. రండి, యేసు ప్రభు యొక్క మాదిరిని తీసుకుందాం. యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అంటే ఎలా వస్తుందంటే, యేసుక్రీస్తు ఒక మాదిరి అనుసరించడం వలన. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అందరినీ మీ ముఖం మీద అడుగుతున్నాను, యేసయ్య మాదిరిని అనుసరించడానికి ఏదైనా అడుగులు పడుతున్నాయా మనకు చెప్పండి. యేసు ప్రభు మాదిరి అనుసరించండి అని పేతురు రాశాడు. చాలా మంచి మాట ఇది, చూడండి. 1 పేతురు 2వ అధ్యాయంలో చూడండి 21వ వచనం ఏమి రాసిందో. 1 పేతురు, దీంతో ఐడియా ముగించేస్తా. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు చెప్పిన తర్వాత మీకు మాదిరి ఉంచిపోయాను, మీకు మాదిరి ఉంచిపోయాను. సువార్త చదువుతూ ఆయన మాదిరిని వెతుక్కోవాలి, పత్రికలు చదువుతూ ఆయన మాదిరి వెతుక్కోవాలి. దైవజనుల ఉపదేశాలు, వర్తమానాలు చెబుతున్నప్పుడు యేసయ్య మోడల్స్ ఏమి దొరుకుతాయని వెతుక్కోవాలి. ఎవడు కోసేవాడు కోసుకుని పోతాడండి, పరిగేరుకునే వాళ్ళు జాగ్రత్త పడి పరిగేరుకోవాలండి. రూతు మనస్తత్వం దేవుని పిల్లలకు రావాలి. కోసేవాళ్ళు కోసుకుని పోతున్నాం, ఏరుకోకపోతే నీ కడుపేమి నిండుద్ది. రూతులాగా పరిగేరుకో, ఏమి దొరుకుతుందా నాకు అన్ని మనస్తత్వంతో కూర్చుంటే యేసయ్య మాదిరి సువార్తలు చదివినా, పత్రికలు చదివినా, బోధకులు చెప్పిన వర్తమానాలు వింటున్నా ఆయన మాదిరి దొరుకుతుంది. యేసయ్య మాదిరి అనుసరిస్తే యేసు ద్వారా మనకు విజయం వచ్చినట్టే, వస్తుంది విజయం, అనుమానమే లేదు. దేవుని చిత్తం చేయడానికి తండ్రికి లోబడ్డములో మాదిరి. 2వది, ప్రార్థనలో మెలకువగా ఉండి ఆధ్యాత్మిక స్పృహ, ఆత్మ సంబంధ వివేచన కలిగి ఉండడంలో యేసు ప్రభు యొక్క మోడల్ని మీరు ఫాలో కండి. అది దేవుడి రాత్రి మనందరితో మాట్లాడుతున్న మొదటి మాట. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను, మన సమయం చాలదు కాబట్టి. 2వ సంగతి చెప్తాను వినండి ప్రియులారా. 2వ సంగతి ఏమిటి అనంటే, క్రీస్తు యేసు రక్తము ద్వారా, త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు రక్తము ద్వారా మన విజయాలు సంపాదించుకోవాలి. అదే యేసుక్రీస్తు ద్వారా మనకు జయం. యేసుక్రీస్తు రక్తం ద్వారా అంటే మన శ్లోకం చెప్పకండి,
మనోళ్ళు భలే శ్లోకం చెప్తారు కదా, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసునామం సంపూర్ణ విజయం కలుగునగాక, అపవాదికులకు అనంతనాశనం కలుగున. తప్పేం కాదు అది, కానీ అది అర్థం చేసుకుని అనుభవపూర్వకంగా చెబితే అది వేరే విషయం. కానీ శ్లోకంలాగా వల్లించామనుకోండి, దానివల్ల మనం పొందే లాభాలు ఏమి ఉండవు. శ్లోకం అంటే ఏంటో తెలుసా? అర్థం కానిది, అనుభవానికి రానిది, దాని పేరు శ్లోకం. శ్లోకాలు చదివినోడిని అడగండి, శ్లోకాలు విన్నోడిని ఏమర్థమైంది అయ్యా నీకు, ఏమర్థం వద్దంటే ఆడే సంస్కృతంలో చెప్పినాడు శ్లోకం. మరి ఏమి నీ అనుభవంలోకి వచ్చింది, ఏమవుతుందంటే అనుభవంలోకి అది అర్థమే కాకపోతే. అర్థం కానిది, అనుభవానికి రానిది శ్లోకం అయితే, క్రైస్తవులకి శ్లోకాలు ఉన్నాయి. యేసు రక్తం మీద శ్లోకం పాడతాం. యేసు రక్తము ఉపయోగించుకొని జయం పొందడానికి 2 తలంపులు ఇందులో చెప్తాను, వినండి. మొదటి తలంపు ఏంటంటే, సాతానుడు దేవుని ఎదుట మన మీద 24 గంటలు నేరారోపణ చేస్తాట. ఏంటమ్మా? ఎన్ని గంటలు? 24 అవర్స్. ఏమంటే రౌండ్ ద క్లాక్. వాడు ఉద్యోగం ఏంటనంటే, మనమన్నా రెస్ట్ తీసుకుంటాం కానీ వాడు రెస్ట్ తీసుకోవడంట. 24 గంటలు సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది దేవుని ఎదుట నీ గురించి నా గురించి వాడు నేరాలు మోపుతూనే ఉంటాడు. ప్రియులారా, మన దోషులుగా చూపించాలనే వాడు ప్రయత్నం చేస్తుంటాడు. కనుక ఏమండి, అపొస్తలుడైన యోహాను వాడు అలా మన మీద నేరారోపణ చేస్తుంటే ఎలాగ జయించవచ్చో ఇలా రాశాడు. చూపిస్తాను రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10-11 వచనాలు వినండి. బాగా మంచి మాట. మరియు గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పడం విన్నాను నేను, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయో శక్తియో రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము క్రీస్తుదాయను అని. తర్వాత వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు, దేని బట్టమ్మా? తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. సాతానుడు మన మీద నేరారోపణ చేస్తూ ఉండగా జయించడం ఎట్లా అంటే, గొర్రెపిల్ల రక్తమును బట్టి. క్రీస్తు యేసు రక్తముతోనే మనకు సాతాను మీద విజయం. కనుక ప్రియులారా, విశ్వాసంతో రక్తశక్తి కిందకు రావాలి. ఒక ఆయన అన్నాడు, ఆ రక్తం ఇంకా ఎండిపోలేదు అన్నాడు. ఐగుప్తు దేశంలో ద్వారబంధాలు కనబడిన రక్తపు మరకలు మరణదూత వెళ్ళిపోయినట్టుగా నీవు ఆ రక్తమును నీ హృదయం మీద విశ్వాసంతో ప్రోక్షించుకోగలిగితే, అలాగే ఉంది బైబిల్లో. ఆయన రక్తమును మన హృదయాల మీద విశ్వాసంతో ప్రోక్షించుకుని అనుభవంలో ఉండాలంటాడు భక్తుడు. హెబ్రీ పత్రిక చదవనా మీ గురించి? 10వ అధ్యాయం చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మీ కొరకై చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది 22వ వచనం, మన సాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయముల గలవారమును. ఏం ప్రోక్షించబడాలి? 20వ వచనం చూడండి. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగుతుంది. ఆ రక్త ప్రోక్షణ కింద బ్రతకడం మనకు రావాలి విశ్వాసంతో. యేసు ప్రభు శిలువలో కార్చిన ఆ రక్తం ఇంకా అది ఎండిపోలేదు, దాని ప్రవాహం ఇంకా ఆగిపోలేదు. ఎంత పాపినను క్షమించడానికి అది ప్రవహిస్తూనే ఉంది. అది వినండి, ఎండిపోలేదు, అది ఆరిపోలేదు. అందుకే మంచివాడ పాడతాం, ఎంత పాపినైనను యేసు ప్రేమించును. ఎంత పాపినైనా ప్రేమించడానికి యేసు యొక్క రక్తం పచ్చిగానే ఉంది, అది ఎండిపోలేదు, అది ప్రవహిస్తూనే ఉంది, అది ఆగిపోలేదు. 2000 సంవత్సరాలుగా ఆ రక్తధారలో తడిచి ముద్దై పాపక్షమాపణ పొంది పవిత్రుడైన దేవుని పిల్లలు దేవుని సంఘములో కనబడుతున్నారు ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం చెబుదామా? మంచి మాట. కనుక సాతాను మన మీద చేస్తున్న నేరారోపణలకు జయం పొందాలి మనమంటే ఆ యేసు క్రీస్తు రక్తమును విశ్వాసంతో వాడు కూడా రావాలి. ఇదొకటి. నెంబర్ 2, రెండో చెప్తాను వినండి. సాతాను మన మీద నేరారోపణ చేయడమే కాదు, మన హృదయము మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తాయి. మన గతకాల పాపాలన్నీ మన జ్ఞాపకం చేసేస్తూ పాపక్షమాపణ అడిగినాం, దేవుని బిడ్డలమైనాం, మారు మనసు పొందాం. అయినా కానీ వినండి, మన మనస్సాక్షి మన హృదయంలో ఆ పాపాలన్నీ మన జ్ఞాపకానికి వచ్చేస్తుంటే, మన మనస్సాక్షి మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుంటే దేవుని ధైర్యం లేనోళ్ళం అయిపోతుంటాం కొన్నిసార్లు. ఆ మాటే యోహాను రాశాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో చూడండి 21వ వచనంలో ఏమి రాసిందో, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మన హృదయం మన మీద దోషారోపణ చేయకూడదు.
మన మనస్సాక్షి మనమే దోషారోపణ చేయకూడదు. ఒకవేళ మనసు హృదయం మనమే దోషారోపణ చేస్తుంటే రండి, యేసుక్రీస్తు రక్తం అది ప్రియులారా ఆ దోషారోపణ తొలగించగల శక్తి దానికి ఉంది. ఈ మాట చాలా మంచి మాట. హెబ్రీ పత్రిక 9:14 ఉంటుంది చూడండి, ఎంత బాగుంది ఈ మాట. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవుని నిర్దోషానికి అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆ రక్తమునకు నీ మనస్సాక్షిని శుద్ధి చేసి నీ హృదయాన్ని శుద్ధి చేసి శక్తి సామర్థ్యాలైన రక్తానికి ఉన్నాయి. మన రక్త ప్రోక్షణను ఎవడి కలిగి లేక ఆ రక్తధారల కింద తడిచి ముద్దవక యేసు రక్తం నేను మారుమనసు పొందిన ఆ రోజు అవసరమైంది, కానీ రక్షించబడిన తర్వాత ఆయన రక్తముతో నాకు పెద్ద పని లేదు అన్నట్టుంటే ఎట్లా? వాడు 24 గంటలు నీ మీద దోషారోపణ చేస్తున్నాడు. నీ హృదయము నీ మనస్సాక్షి నీ లోపల నీకు దోషారోపణ కలిగిస్తుంటే అక్కడ సాతాను జయించుటకు ఇక్కడ మన హృదయము మన యొక్క మనస్సాక్షి శుద్ధిపరచుకోవడానికి ఆ రక్త ప్రోక్షణ కిందకు రాకపోతే ఎట్లా? కనుక ప్రియులారా, యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అంటే అర్థం ఆయన రక్తము ద్వారా మనకు జయం. ఏమండి, దాని రక్తము ద్వారా మనకు జయం. ఆయన రక్తమును గూర్చి బాగా ఈ పదాలు వాడడం అలవాటైపోయి ఆ ధ్యానం చేస్తున్న పెద్ద సీరియస్నెస్ లేదండి క్రైస్తవులకి ఈ మధ్య. రక్తం 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 అని పదే పదే అంటుంటారు కాబట్టి ఈ రక్తం అనే దాని గురించి ఆలోచించడంలో సీరియస్నెస్ పోయింది ఈ రోజున క్రైస్తవులకు. నేను మాట చెప్తాను, దేవుడు దేని సీరియస్గా చూస్తున్నాడో దాన్ని మీరు సిల్లీగా చూడకండి. దేవుడు దేన్ని సీరియస్గా చూస్తున్నాడో దాన్ని మనం సిల్లిగా ఎంచకూడదు. తన కుమారుని రక్తముతో ఈ మనుషులను తనతో నిబంధన చేసుకున్న దేవుడు తన కుమారుని రక్త విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు. దాన్ని సిల్లిగా చూస్తే ఎట్లా చెప్పండి? ఆ రక్తముతో అక్కడ సాతానును జయించి ఆ రక్తముతోని మన హృదయము మనస్సాక్షి చేస్తున్న దోషారోపణ నుంచి మనం కాపాడుకుని జయ జీవితంలోకి రమ్మని దేవుడు మనకిచ్చిన రెండవ సాధనం క్రీస్తు యేసు యొక్క రక్తం. క్రీస్తు యేసు మాదిరి, క్రీస్తు యేసు రక్తం, ఇది యేసుక్రీస్తు మూలముగా మనకు జయం. 2 చెప్పాను, 3 చెప్తాను రండి. 7 చెప్తానన్నానుగా 2 అయినాయి, 3 చెప్తాను వినండి ప్రియులారా. యేసుక్రీస్తు మూలముగా మనకు జయం. అందులో 3వ మాట జ్ఞాపకం చేస్తాను వినండి. త్రూ జీసస్ క్రైస్ట్ రిజరక్షన్, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానముతో మనకు జయం. క్రైస్తవ విశ్వాసానికి ఇరుసు లాంటి అంశం యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. ఇది యాక్సిల్. క్రైస్తవ జీవితానికి ఒక ఇరుసు లాంటి సత్యం ఇది. అసలు పునరుత్థానం అనేది లేకపోతే క్రైస్తవ విశ్వాసానికి అర్థమే లేదు. అందుకనే పౌలు ఈ మాట రాశాడు. 1 కొరింథీ పత్రిక 15:17 ఉంటుంది ఈ మాట చూడండి. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరిక పాపంలోనే నిలిచి ఉన్నట్టు లెక్క అన్నాడు. యేసుక్రీస్తు లేపబడకపోయి ఉంటే మీ విశ్వాసం వ్యర్థమే, మీరిక పాపంలోనే నిలిచి ఉన్నట్టు లెక్క అన్నాడు. కాబట్టి ప్రియులారా, పునరుత్థానం క్రైస్తవ విశ్వాసములో అద్భుతమైన సత్యం. ఈ క్రీస్తు పునరుత్థానం ద్వారా మనం ఎలాగ జయ జీవితం జీవించవచ్చునో ఒక 2 సంగతులు మీతో చెప్తాను. అమ్మ వింటున్నారా? మీరంతా అర్థమవుతుందా? యేసు పునరుత్థానం వలన మన జయ జీవితం ఎలా లభ్యమవుతుందనంటే, పునరుత్థానుడైన యేసు క్రీస్తు విశ్వాసంతో నా హృదయములోకి రండి ప్రభు అంటే ఆయన నీ లోపలికి వచ్చి జీవించువాడు. పునరుత్థానుడు అవ్వకపోతే నువ్వు నీ హృదయంలో పిలిస్తే నీ లోపలికి వచ్చి జీవించే అవకాశమైన ఉండకపోయిను. మరణమును గెలిచి మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత తన సువార్త ప్రకటించబడగా, ప్రభువా నా హృదయంలో నీవు నివసించవా, నా జీవితాన్ని మార్చమడిగిన ప్రతి పాపి హృదయంలోకి వస్తున్నాడు. ఆయన లోపల ఉన్నాడు అని విశ్వాసంతో బ్రతికినోడు ఇలాగంటాడు. ఏమంటాడో తెలుసా అండి? పౌలు అన్నట్టు అంటాం మనం. గలతీ పత్రిక 2:20 పౌలు ఏమన్నాడు చూడండి. గలతీ 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2వ అధ్యాయం చూడండి 27-20 వచనం ఏముందో. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడునే కాను. ఎవరు నాలో జీవిస్తున్నారు? అక్కడ తండ్రి కుడి పార్శ్వమందు విజ్ఞాపన చేస్తున్న ఆ యేసే విశ్వాసముతో నా యందు జీవిస్తున్నాడు.
ఆయనే మన లోపల జీవిస్తే, వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయనే మన లోపల జీవిస్తే బయటున్నోడితో పోరాటంలో విజయం మనదే అని రాశాడు. 1 యోహాను పత్రిక 4:4 అంటాడు, ఇవ్వండి, బయట ఉన్నవానికంటే లోపల ఉన్నవాడు గొప్పవాడు, వాడు జయించడం భలే తేలిక. 1 యోహాను పత్రిక 4. ఇవన్నీ వచనాలు ప్రతి క్రైస్తవ విశ్వాసి కంటతో కూడా ఉండాలేమో అనిపిస్తుంది నాకు ఈ వచనాలు. చిన్నపిల్లలారా, మన దేవుని సంబంధం మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని ఏం చేస్తారు? జయించి ఉన్నారు. ఓడిపోయే వాళ్ళు కాదు మీరు విక్టోరియస్ పీపుల్ మాత్రమే కాదు, మీరు మోర్ దాన్ కాంకరర్స్, మీరు అత్యధిక విజయం పొందిన వారు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించున్నారు. ఆయన పునరుత్థానం వలన మనకు జయ జీవితానికి ఏమి దారి దొరికిందంటే ఆయన మన లోపల జీవించేవాడు అయినాడు. అర్థమవుతుందా? ఇంకో విషయం చెప్తాను. ఆయన పునరుత్థానుడు అవ్వకపోతే యేసు నామం అన్ని నామాల కంటే గొప్ప నామమునా? ఏంటి మీరు అలా చూస్తున్నారు? ఆయన పునరుత్థానుడు అవ్వకపోయి ఉండుంటే యేసుక్రీస్తు యొక్క నామం అన్ని నామాల కంటే గొప్ప నామం అవునా? తండ్రి తన కుమారుని మృతుల్లో నుంచి లేపి అన్ని నామముల కంటే పైనామం ఇచ్చి తన కుడిపార్శ్వమున అతను హెచ్చించి ఆయనకు అన్ని నామాల కంటే పైనామం ఇచ్చినాడట. అదే ఫిలిప్పీ పత్రిక 2:11 ఉంటుంది, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. పునరుత్థానుడైనందున వినండి, ఆయన నామం హెచ్చించబడింది. ఆ హెచ్చించబడిన నామం సామాన్యమైన నామం కాదు. హెచ్చించబడిన నామం సామాన్యమైన నామం కాదు. సామెతల గ్రంథకర్త అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో చొరబడి సురక్షితముగా ఉండవచ్చునట. అర్థమవుతుందండి? పునరుత్థానుడై తిరిగి లేచిన కారణాన ఆయన నామం బహుగా హెచ్చించబడగా ఆయన నామము దేవుని పిల్లలకు ఒక బలమైన దుర్గం అయిపోయింది. రక్షణకు ఆ నామమే, మన ప్రార్థన తండ్రి దగ్గర వెళ్ళడానికి ఆ నామమే, భూమి మీద మన జీవితంలో ఒక కార్యం జరగడానికి ఆ నామమే. ఈ నామం ప్రియమైన స్నేహితులారా దేవుని చేత హెచ్చించబడిన నామం. కాకపోతే మనుషులు అర్థం చేసుకోలేని వారు తృణీకరించిన నామం. వాళ్ళు తృణీకరించని దేవుడు బహుగా హెచ్చించిన నామం. ఆయన పునరుత్థానుడైన కారణం చేత ఆయన నామం మనకు దొరికిందండి. ఏలియా వెళ్ళిపోవడం చేత ఏలియాకు దుప్పటి దొరికినట్టు, ఎలీషాకు దుప్పటి దొరికినట్టు, ఏలియా పోతా ఎలీషాకు దుప్పటి వదిలిపోయినట్టు యేసు పోతా తన నామాన్ని మనకు విడిచిపెట్టిపోయినాడు. ఆయన పునరుత్థానుడైన కారణం చేత ఆయన మనలో నివాసం ఉండే అవకాశం కుదరగా సాతాను జయించగలము. ఆయన పునరుత్థానుడైన కారణం చేత ఆయన నామం హెచ్చించబడగా ఆయన నామమును బట్టి జయ జీవితాన్ని దేవుని పిల్లలు అనుభవించవచ్చు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఆయన నామములోని సేఫ్గా దాగి ఉండడం వస్తుందా మనకు? ఆ నామమే బలమైన దుర్గముగా చేసుకుని యేసు నామములో దాచబడిన వ్యక్తులుగా జీవించడం అది మన చేతనవుతుందా? అందుకనే ప్రియులారు, యేసుక్రీస్తు మూలముగా మనకు జయమంటే ఆయన పునరుత్థానం ద్వారా మనకు జయముంది. 3 చెప్పాను, వీటిని ఇంకా బాగా ధ్యానం చేయాలి. యేసు మాదిరి ద్వారా జయం వస్తుంది, యేసు యొక్క రక్తము ద్వారా జయం వస్తుంది, యేసు పునరుత్థానం ద్వారా జయం వస్తుంది. 3 చెప్పాను. 4వది మీతో చెప్తాను, వినండి. 4వది ఏంటంటే క్రీస్తు యేసు ఆత్మ ద్వారా జయం. త్రూ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా జయం. క్రీస్తు ఆత్మ ద్వారా ఎలా వస్తుంది జయం? నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి రాగానే, వినండి, పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి రాగానే వచ్చిన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీలో ఆత్మ ఫలము పండిస్తున్నట్ట. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలమేమనగా అని మనం చూస్తాం. వచ్చిన పరిశుద్ధాత్ముడు నీ లోపల ఆత్మఫలం పుట్టించగా శరీర క్రియలన్నిటినీ నీవు అరికట్టగలుగుతున్నావు. ప్రియులారా, 5:19లో శరీర కార్యాల గురించి రాసి 5:22లో ఆత్మఫలము గురించి రాసి శరీర కార్యాలు 3 భాగాలు విడగొట్టాడు పౌలు. అంటే అలా రాశాడు వరుసలు పెట్టి.
దాన్ని 3 భాగాలు విడగొట్టచ్చు, చెప్తాను 3 భాగాలు. అలాగనే ఆత్మఫలమును కూడా 3 భాగాలకు విడగొట్టి రాసేసాడు, అది కూడా మీతో చెప్తాను. శరీర కార్యాలు ఏంటనంటే మొదట కనబడిన శరీర కార్యాలు అవి భావోద్రేక పాపాలు, సెన్సేషనల్ ప్లెజర్స్ అని అంటారు. అవి భావోద్రేక పాపాలండి. అవన్నీ చూపిస్తాను చూడండి 19లో. శరీరకాల అవేమనగా జారత్వము, అపవిత్రత, కామ, ఇవి సెక్సువల్ సిన్స్, ఇవి భావోద్రేక పాపాలు. ఈ 3 ఇది ఒక కోవకు వస్తాయి. తర్వాత విగ్రహారాధన, అభిచారం, ఇది సూపర్స్టిషనల్ సిన్స్, మూఢనమ్మకాలకు సంబంధించిన పాపాలు. అభిచారము, విగ్రహారాధన, మూఢభక్తికి సంబంధించిన పాపాలు. తర్వాత ద్వేషాల దగ్గర నుంచి అల్లరితో కూడిన ఆటపాటల వరకు సోషల్ సిన్స్, సాంఘిక పాపాలు రాశాడు. ఈ శరీరంలోంచి వింటున్నారా, ఈ శరీరంలోంచి లైంగిక పాపాలు, ఈ శరీరంలోంచి మూఢభక్తికి సంబంధించిన పాపాలు, ఈ శరీరంలోంచి సాంఘిక పాపాలు పెళ్ళుబుక్కలు వచ్చేస్తాయి, ఒక ఓటల్లాగా బయటకు వస్తాయి. వాటిని అనగదొక్కి జై జీవితానికి ఇవ్వడానికి లోపలికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మఫలం పండించగా, ఆత్మఫలము 3 భాగాలే చూపిస్తాను వినండి. ప్రేమ, సంతోషము, సమాధానం దేవుని ఎడల నీవు కలిగి ఉండవలసిన ఫలభాగాలు. ప్రేమ దేవుని వైపు, సంతోషము దేవుని వైపు, సమాధానము దేవుని వైపు. తర్వాత 3 ఫలభాగాలు సాటి మనుషులతో మనం ఎక్సర్సైజ్ చేయవలసినవి. అవి ఏంటి అని అంటే దీర్ఘశాంతము, దయాలుత్వం, మంచితనం. సాటి మనిషి పట్ల దీర్ఘశాంతం చూపించు, సాటి మనిషి పట్ల మంచితనం కనపరచు, సాటి మనిషి పట్ల దయాలుత్వం చూపించు. ఇది మ్యాన్వార్డ్ ఫ్రూట్ అంటారు. అది గాడ్ వార్డ్ ఫ్రూట్, ఇది మ్యాన్వార్డ్ ఫ్రూట్. 3వది ఏంటో తెలుసా? ఇన్వార్డ్ ఫుడ్, నీలో నువ్వు కలిగి ఉండవలసిన ఫలభాగం ఉన్నాయి. తర్వాత 3 నీలో నువ్వు కలిగి ఉండాల్సినవి ఏంటంటే అవన్నీ చదువుతున్నాను చూడండి అమ్మా. ఏముంది? విశ్వాసము, సాత్వికము, ఆశ. నీలో నువ్వు కలిగి ఉండాలి ఫల లక్షణాలు. నీలో నీవి ఫల లక్షణాలు కలిగి ఉంటే, మనుషులతో బతికినప్పుడు ఆ ఫల లక్షణాలు కలిగి ఉంటే, దేవునితో నీ సంబంధంలో ఆ ఫల లక్షణాలు కలిగి ఉంటే జయించువాడు నువ్వు కాక ఇంకెవడవుతాడు చెప్పు? శరీర కార్యాలు ప్రియులారా కనుమరుగైపోతాయి. చేద్దామనుకున్నా చేయలేనటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల, పరిపక్వత, విజయవంతమైన జీవితం వస్తుంది. విజయోత్సాహంతో ఊరేగించబడతారు ఇలాంటి దేవుని పిల్లలు. కనుక యేసుక్రీస్తు ఆత్మ ద్వారా విజయం, ఆయన లోపలికి వచ్చి ఆత్మఫలం పండిస్తే, శరీర క్రియలు అనగొట్టుకుంటే ఎవడి పరిశుద్ధమైన జీవితం, విజయవంతమైన జీవితం వస్తుంది. ఒకటి. రెండవ సంగతి చెప్తాను. ఆయన లోపలికి వస్తూనే, ఎవరు? పరిశుద్ధాత్మ లోపలికి వస్తూనే నీ దేహాన్ని దేవాలయంగా మార్చినాడు. 1 కొరింథీ పత్రిక 3:16లో ఈ మాట రాశాడు పౌలు. ఏమన్నాడో తెలుసా అండి? చాలా మంచి. ఇది ఎరగరా? మీకు ఇంకిత జ్ఞానం లేదా? ఈ మాత్రం మీకు తెలియదా? మీకు కామన్ సెన్స్ లేదా అన్నట్టుగా రాశాడు. ఏంటంటే భలే బాధేస్తుంది క్రైస్తవులకి. ఇది మాత్రం మీకు తెలియదా? ఇది మీరు ఎరగరా? మీకు ఇంకిత జ్ఞానం లేదా? మీకు కామన్ సెన్స్ లేదా? ఈ విషయమే మీకు తెలియని క్రైస్తవులా మీరు? చూడండి 3:16లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎరగకుండా భక్తి ఎట్లా చేస్తున్నారండి మీరు? ఈ ఇంకిత జ్ఞానమే లోపించిందా? ఈ కనీస జ్ఞానమే లోపించిందా? ఆయన లోపలికి వస్తే, లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు నీ దేహాన్ని దేవాలయముగా చేస్తే, ఈ దేహములో రేగుతున్న కోరికలను ఆత్మ ద్వారా నలగొట్టుకుంటే విజయవంతమైన జీవితం మీకు వస్తుంది. పౌలు అనుభవం గుండా వెళ్ళాడు కాబట్టి అన్నాడు, నేను అనేకులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని నేను చేస్తున్నాను, లోపరుచుకుంటున్నాను. ఇది ఆయన వల్ల అయింది కాదు, లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు వల్ల జరుగుతున్న పని. ఒక క్రైస్తవుడు పరిశుద్ధ జీవితం జీవించి శరీరం మీద జయ జీవితం కలిగి ఉండి, లోకం మీద జయ జీవితాన్ని కలిగి ఉండి, సాతాను మీద జయ జీవితం కలిగి ఉండడానికి లోపలికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహాన్ని దేవాలయంగా చేసి నీ శరీరం నెలగొట్టుకొని దాన్ని లోపరుచుకోవడం నీకు నేర్పిస్తుంటే విజయం నీది కాక ఇంకెవరిదవుతుంది చెప్పండి? కడవర గడియలో ఉన్న క్రైస్తవులారా, కడవర గడియలో ఉన్న క్రైస్తవ సహోదరి సహోదరులారా, జయ జీవితం మన సొంతం కావాలి. అది యేసుక్రీస్తు మూలముగానే మనకు జయం. ఎన్నో ఇప్పుడు మనకు చెప్పడం, క్రీస్తు యేసు మాదిరి ద్వారా.
తర్వాత క్రీస్తు యేసు రక్తము ద్వారా, క్రీస్తు యేసు పునరుత్థానము ద్వారా, క్రీస్తు యేసు ఆత్మ ద్వారా, ఐదో చెప్తాను రండి, క్రీస్తు యేసు వాక్యము ద్వారా. త్రూ క్రైస్ట్ వర్డ్, క్రీస్తు యేసు వాక్యము ద్వారా అనే విజయం. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇది మీరు ఎరగని విషయం కాదు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు సాతాను దేంతో జయించినాడంటే వాక్యంతో జయించినాడంటారు. మీకు తెలిసిన విషయమే. అయితే చెప్తాను వినండి. వాక్యము ద్వారా విజయం ఎలా వస్తుంది, ఎలా వాక్యాన్ని వినియోగించుకోవాలో యోహాను బాగా రాశాడు. యవనస్తులను ఉద్దేశించి, అంటే సంఘములో యవనస్తులు, వయసులో యవనస్తులు కాదు వీళ్ళు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాను. 14వ వచనంలో 2వ భాగం చూడండి అమ్మ, చూస్తారా? 13వ వచనం, క్షమించండి. ఏమంటే 13వ వచనంలో, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాస్తున్నానని రాసి, మళ్ళీ 14వ వచనంలో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని మీరు ఏం చేసినారు? జయించి ఉన్నారు. వాక్యము నిలిచి ఉంటే బలవంతులమైతే, వినండి ప్రియుల, దుష్టుని జయించే వాళ్ళం అయిపోతాం. జయ జీవితం మన సొంతం అవుతుంది. వినండి ప్రియులారా, వాక్యము హృదయంలో నిలిపి ఉంచుకునే సాధన చెయ్యాలి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఎవడి పిల్లలు సండే స్కూల్కి పంపించి ఇంటికి రాగానే పిల్లలు అడుగుతారు, రే సండే స్కూల్లో ఏంటి వాళ్ళ కంటతా వాక్యం? పాపమాడు ఏదో నత్తిపోకొడిగాడు పిల్లగాడు, ఏదో నత్తిగా చెప్పేశాడు, బాగా చెప్పావురా అన్నావు, మురిసిపోయావు. చెప్పలేకపోతే, సండే స్కూల్లో కంటతా వాక్యం చెప్పలేదా, చెప్పవే అని కోప్పడతావు. వాడు తిరగబడి, మమ్మీ నువ్వు పెద్దోళ్ళు చర్చిలో కూర్చున్నావు కదా, నీ కంటతా వాక్యం ఏంటి అని అడిగితే ఏం చేస్తావో? పిల్లల్ని అడగడానికి నీ నోరేసుకొని పడిపోతావా? వాళ్ళకే కంటతా వాక్యాలు అవసరమా? ఎవడి పెద్దోళ్ళకేమో కంటతా వాక్యాలు అక్కర్లేదా? మరి దుష్టుని ఎలా జయిస్తామండి? నేను ఈ మధ్య ఒక సేవకుని గురించి విన్నాను, నాకు బలి విడ్డూరం అనిపించిందండి. అదేం ప్రాక్టీస్ మొదలుపెట్టినాడో చర్చిలో, కానీ చర్చిలో కాదు, 2 తెలుగు రాష్ట్రాలకు పిలిపించినాడట. ఏమండి ఆ పిలిపేంటానంటే, ఎవరైనా 1000 కంటతా వాక్యాలు చెబితే 10,000 వాళ్ళు ఇచ్చేస్తాడంట, అంతే, గిఫ్ట్గా ఇస్తాడట. 500 వాక్యాలు కానీ చెప్పినారనుకోండి 5,000 ఇస్తాడట. అలా ఎంకరేజ్ చేస్తుంటాడట. అతను ఇలాగే చేస్తున్నాడని మీరు అనుకోకండి బ్రదర్. ఖమ్మంలో ఆయన చెప్పాడు, ఆయన తన చర్చిలో ఉన్న వాళ్ళందరికీ వాక్యాలు కంఠస్థం చేసే వాళ్ళకి ఏమండి మనీ ప్రైజ్ ఇచ్చి కంఠస్థం చేయిస్తుంటాడట. వారి చర్చిలో రిక్షా పుల్లరు కూడా 300 తక్కువ వాక్యాలు కాదట, ఎక్కువ చెప్తాడంట. చదువురాని రిక్షా పుల్లరు కూడా 300 వాక్యాలు కంఠతా ఉండాలి. ఆ చర్చిలో అందరూ వాక్యాలు కంఠస్థం చేస్తారండి. మన సంఘాల్లో పిల్లలే కంఠస్థం చెయ్యాలి వాక్యాలు. వాళ్ళు గట్టిగా అడిగేస్తాం, చెప్పకపోతే చెవి నిలుపుతాం, లేకపోతే మొట్టికాయలు కొడతాం, బొగ్గలు లాగుతాం. ఆడు చిన్నపిల్లాడు అయిపోయాడు కాబట్టి నువ్వు బతికిపోయావు, కానీ ఆడు చిన్నపిల్లాడు ఏమండి ఆడు ఏదైనా చేయాల్సి వస్తే ఎన్ని దెబ్బలు తినాలి అమ్మవు నువ్వు. ఒక్క వచనం కంఠస్థం చెయ్యవు. ప్రియులారా వినండి, దుష్టుని జయించడానికి, మనం బలవంతులం కావడానికి మనకు కావలసినటువంటి, వినండి ప్రియులారా, ఏమండి ఒక సాధనం ఏంటంటే దేవుని వాక్యం. యవనస్తులారా మీరు బలవంతులు, దేన్ని బట్టి? దేవుని వాక్యం మీ లోపల నిలిచి ఉంది. అందుకనే కీర్తనకారుడు ఇలా ప్రార్థన చేసుకున్నాడు. 119 కీర్తన చూస్తారా? చూడండి, మంచి వచనం. నేను చెప్పిన ఏ వచనము ఒకదానికొకటి కనెక్షన్ కలిగి ఉన్నదే చెప్తున్నాను. మీరు నాతో కలిసి ట్రావెల్ చేస్తారు ఆలోచిస్తూ అని. 119వ కీర్తన చదువుతున్నాను చూడండి ప్రియులారా. 11వ వచనం ఇలా రాసి ఉంది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును చెప్పండి ఏం చేశాను? దానికి వచ్చి కిందకి రండి, మరొక వచనం చూద్దాం సపోర్ట్. 16వ వచనం చూడండి ఇక్కడే, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను చెప్పండి తర్వాత మాట ఏంటమ్మా మరువకయుందును. దేవుని వాక్యం హృదయంలో ఉంచుకొని మర్చిపోకుండా వాక్యాలు ఉంచుకుంటే నీ జయ జీవితానికి అదే గొప్ప సాధనం, అదే గొప్ప సాధనం. ఇంకెక్కువ చెప్పలేను. ఇంకో విషయం చెప్తాను దేవుని వాక్యాన్ని గురించి. ఇంకో విషయం ఏంటనంటే, సాతానుతో మనం చేసే పోరాటానికి ప్రభు మనకు సర్వాంగ కవచం ఇచ్చినాడు కదా. సర్వాంగ కవచంలో అఫెన్సివ్ వెపన్ ఏంటి అంటే, మనం ఎదురుదాడి చేయడానికి వాడే ఆయుధం ఏంటంటే ఒక వాక్యమే, ఇక మిగిలిందేం కాదు. రక్షణ అయిన శిరస్త్రాన్ని ఇచ్చాడు, ఇది డిఫెన్స్ వెపన్, అఫెన్స్ కాదు. నీతన మైమరిపిచ్చాడు, ఇది డిఫెన్స్ వెపన్, అఫెన్స్ కాదు.
సత్యమనే దట్టి ఇచ్చినాడు. ఇది డిఫెన్స్ వెపన్, అఫెన్స్ కాదు. సువార్త వల్ల సిద్ధ మనిషిని జోడిచ్చినాడు. ఇది డిఫెన్స్ వెపన్, అఫెన్స్ కాదు. ఏమండి, విశ్వాసమైన డాల్ ఇచ్చినాడు. ఇది కూడా డిఫెన్స్ వెపన్, అఫెన్స్కి పనికి రాదు. కాపాడుకోవడానికే కానీ కొట్టడానికి పనికిరావు ఇవేవి కూడా. అర్థమవుతుంది నేను చెప్పే మాట. రక్షణ శిరస్త్రానమైన, నీతనే మైమరిపైన, సత్యమనే దట్టి అయినా, సువార్త వల్ల సిద్ధ మనిషిని జోడైనా, మనల్ని కాపాడుకోవడానికే, విశ్వాసమనే డాల్ అయినా మనల్ని మనం కాపాడుకోవడానికే. కానీ దుష్టుని కొట్టడానికి ఒక్కడి పనికి రాదు. ఒకటే ఇచ్చాడు, అదేంటో ఒకటి చాలు. అదే వాక్యపు ఖడ్గం. అపోస్తలుడైన పౌలు ఆ ఖడ్గాన్ని జులిపించి ఏం చేయగలమో ఇలా రాశాడు. ఈ మాట భలే బాగుంటుంది, చదవండి, మీరు రాసుకోండి, తర్వాత ధ్యానం చేద్దురు కానీ. చదువుతున్నాను చూడండి ప్రియులారా. 2 కొరింథీ 10వ అధ్యాయంలో ఈ వాక్యాన్ని ఒక అఫెన్స్ వెపన్గా వాడితే ఏం జరుగుద్దో చెప్తాను, వినండి. 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం. మేము, వింటున్నారా మీరంతా? మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరుచున్నప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చెయ్య సిద్ధపడి ఉన్నాము. మాకు దేవుడిచ్చిన వాక్య ఖడ్గాను ఉపయోగించి ప్రతి వితర్కాన్ని పిలగపట్టుకొని లాగుతున్నాం. ప్రతి దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి దాన్ని పడదోసేస్తున్నాం. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా మేము చెరపడతా ఉన్నాం. ఏమిటి అంటే, మేము అఫెన్స్ వెపన్ వాడుకోవడం మాకు వచ్చింది. ఎదురుదాడికి వాడుకునే నైపుణ్యం మాకు వచ్చింది. మా యుద్ధోపకరణం శరీర సంబంధమైనది కాదు, మా యుద్ధోపకరణం ఆత్మ సంబంధమైనదని 4వ వచనంలో రాసి, అవి దేవుని ఎదుట దుర్గమనను పడద్రోయజాలినంత బలము కలిగిన ఆయుధం దేవుడు మాకు ఇచ్చినాడని చెప్పి ఈ వాక్య ఆయుధాన్ని ఇలా వాడుకొని మేము జయ జీవితం జీవిస్తున్నాం. మా యేసు మమ్మలను జయోత్సాహంతో ఊరేగిస్తున్నాడు. నరసాపురంలో కన్నగారు ఆ పాట రాసినాడు. ఆ పాటలు ఏముంటుందంటే, ఊరేగిద్దామా, యేసును ఊరేగిద్దామా, జయోత్సాహంతో మనల్ని ఊరేగిస్తున్న యేసును ఊరేగిద్దామా. జయోత్సాహంతో మనం ఊరేగుతుంటే మన ద్వారా మన యేసు ఊరేగుతాడు. యేసుకు ఊరేగింపు చేయాలంట దేవుని పిల్లలు, జయోత్సాహంతో ఊరేగింపు చేయాలంట. మరి దేవుని వాక్యాన్ని వాళ్ళకి లోపల ఉంచుకోవడం అలవాటు లేకపోయినా, దేవుని వాక్యాన్ని వాడడం అలవాటు లేకపోయినా, మనం విజయోత్సాహంతో ఎక్కడ ఊరేగుతామని చెప్పండి? లోపల వాక్యము లేకపోయే, నోటితో వాడడమా మనకు రాకపోయే. అర్థమవుతుందండి? నోటితో వాడితే ప్రతి వితర్కము, దేవునికి వ్యతిరేకంగా నిలిచిన ప్రతి ఆటంకము, దేవునికి ఎదురుగా నిలిచి ప్రతి ఆలోచన చెరపట్టుకొని క్రీస్తు కిందగా తీసుకుని రావచ్చునంట. కనుక ప్రియులారా, పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు మూలముగా మనకు జయం. అంటే ఆయన వాక్యము ద్వారా మనకు జయం. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు? 5 వచ్చినాయి. 6 చెప్తాను, ఓపుకుందా మీకు? ఇంకా నా టైం అయితే ఉందిలేండి. ఇంకా ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకు? 5 వచ్చినాయి. మొదటిది ఏం చెప్పాను? క్రీస్తు యేసు మాదిరి ద్వారా. రెండోది ఏం చెప్పాను? క్రీస్తు యేసు రక్తము ద్వారా. మూడోది ఏం చెప్పాను? క్రీస్తు యేసు పునరుత్థానం ద్వారా. నాలుగోది ఏం చెప్పాను? క్రీస్తు యేసు ఆత్మ ద్వారా. ఐదోది ఏం చెప్పాను? క్రీస్తు యేసు వాక్యం ద్వారా. ఆరో చెప్తాను, క్రీస్తు యేసు దేహము ద్వారా. క్రీస్తు యేసు దేహం. క్రీస్తు యేసు దేహం ఏంటి? క్రీస్తు యేసు దేహం అంటే అదే, వినండి, చర్చ్, సంఘం. ఒక క్రైస్తవ విశ్వాసి జయ జీవితం జీవించడానికి దేవుడు అనుగ్రహించిన మరో సాధనం క్రైస్తవ సంఘం. మీరు నన్ను మన్నిస్తే మోమాటం లేకుండా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఈరోజు దేవుడిచ్చిన ఒక స్థానిక సంఘం, దేవుడిచ్చిన ఒక స్థానిక సంఘ సేవకుడు. ప్రియులారా, నీకు అందుబాటులో ఉండేవాడు, నీ కష్టం వినేవాళ్ళు, నీ ప్రేమను పంచుకునేవాళ్ళు, నువ్వు ఏడిస్తే ఏడ్చేవాళ్ళు, అలాంటి స్థానిక సంఘములు నిలిచి ఉండడం దేవుని ప్రజలకు రావాలి. ఈ రోజున క్రైస్తవ సంఘానికి పట్టిన మహాపెద్ద దరిద్రం ఏంటి అని అంటే, దెయ్యం తెచ్చిన దరిద్రం. ఆ దేవుని వల్ల వచ్చింది కాదు. సేవకుని పరిచర్యలు విశ్వాసులకు అందని, సేవకుడే, వినండి ప్రియులారా, విశ్వాసులకు చేరువుగా లేని ఇలాంటి పరిచర్యలు పెచ్చురేగిపోతున్నాయి. సేవకుడు ఎక్కడో ఉంటాడు, వీళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు.
అది సంఘం అంటారు. అది సంఘం ఎట్లా అవుతుందండి? సంఘం అంటే కాపరి గొర్రెలు కలిసి ఉండేది సంఘం. కాపరికి తన గొర్రెల ప్రతి గొర్రె పేరు తెలియాలది సంఘం. కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు నేరుగా వింటుండాలి, అది సంఘం. కానీ ఈరోజు సంఘం అనే పేరు మీద జరుగుతున్న దుష్టుడు చేస్తున్న పనులకు క్రైస్తవ సంఘం ఎంత మొత్తెక్కి వెళ్తుందంటే చెప్పలేమండి. ఏది సంఘమో వివేచించడం కూడా రావట్లేదు వీళ్ళకి. ఏది క్రైస్తవ సంఘమో ఏది సంఘం కాదో కనీసం వివేచించలేకపోతున్నారు. మందలా పోతుంటారండి సంతకపోయినట్టు ఈ సంత క్రైస్తవులు. నన్ను మన్నించండి ఎలా చెప్తున్నందుకు. సేవకుని యొక్క పర్యవేక్షణ నీకు దొరకాలి. సేవకునికి యొక్క సలహా పరిచర్య నీకు దొరకాలి. సేవకుని యొక్క బోధనా పరిచర్య దొరకాలి. సేవకుని యొక్క సావాసం నీకు దొరకాలి. సేవకుని యొక్క ప్రేమాభిమానాలు దొరకాలి. ఆ వార్మ్ ఫెలోషిప్ సంఘములో ఉండాలి. అటువంటి సంఘములో ఉండండిరా బాబంటే, అలాంటి సంఘమును జై జీవితం పొందుతామంటే సంఘములో ఉండడమే చేత కావడం లేదు. మీరు ఏమనుకోకపోతే అన్నాను కదా ముందే, అందుకే గట్టిగా చెప్తున్నా. మీరు ఏమనుకోకపోతే కొంతమందికి స్థానిక సంఘం అంటూ ఉండదు. ఈ ఆదివారం ఎక్కడ ముగ్గేస్తారు, వచ్చామోచ్ అని. మరో ఆదివారం మరో దగ్గర ముగ్గేస్తారు, వచ్చామోచ్ అని. మరో ఆదివారం మరో దగ్గర ముగ్గేస్తారు, వచ్చామోచ్ అన్నట్టు. అరే నీకంటే ఒక స్థానిక సంఘం లేదా? నేను ఇలాంటి వాళ్ళని ఏమంటానంటే వీళ్ళు ఆధ్యాత్మిక దేశదిమ్మరులు. దేశదిమ్మరులు అంటే మీకు తెలుసా? మా వైపు గుడారాలు వేసుకుని ఉంటారు. ఈ వారం మేము ఎక్కడ గుడారం వేసుకున్నారు, ఎవరు వచ్చారు, ఈ మైదానంలో గుడారం వేసుకున్నారు అనుకుంటాం. తర్వాత వారం చూస్తే గుడారం ఉండదు. ఏమైపోయారు అంటే ఎటో పోయారు వీళ్ళు. ఎక్కడ పోయి ఇంకో దారి గుడారం వేసుకుని కనబడతారు. ఏమటు పోయారంటే అక్కడ ఏదో పని ఉందని అటు పోయామని అంటారు. అక్కడ వారం రోజులు ఉంటారు, ఇంకో వారం ఇంకో దగ్గరికి పోతారు, ఇంకో వారం ఇంకో దగ్గర. వీళ్ళకి ఒక స్థానికంగా ఇల్లంటూ ఉండదు. వీళ్ళని దేశదిమ్మర్లు అంటారే. స్థానిక సంఘము వారికంటూ స్థానిక సేవకుడు, అతని నేతృత్వంలో ఎదగాలి, నేను క్రమశిక్షణ పొందాలి, శిష్యుడిని అవ్వాలి అని స్థానిక సంఘంతో కనిపెట్ట ఉండకుండా మందిలోకి వెళ్ళిపోయి కలిసిపోతామని జనంలో కలిసిపోయిన వాళ్ళు మొత్తెక్కిన క్రైస్తవులు ఉన్నారు ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో. నేను ఎప్పుడైనా మా వాళ్ళు అంటే శ్రీకాకుళం వాళ్ళు పనులకు పోతారుగా హైదరాబాద్కు, వెళ్ళే ముందు అడుగుతారు, అన్న హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం, మరి ఇక్కడ పనులు లేవు కదా అంటే, ఎక్కడికి వెళ్తారో ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయండి అని చెప్పి ఎక్కడికి వెళ్ళారో అక్కడి నుంచి ఫోన్ చేస్తారు. పలానా ఏరియాలో ఉన్నామంటే నేను బాగా ఏరియాలో ఉన్న ఒక చిన్న సేవకుడు ఒక చిన్న సంఘాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళండి అని చెప్పి వీళ్ళ ఫోన్ నెంబర్ ఆలకిచ్చి పాదిరి గారి ఫోన్ నెంబర్ ఆలకిచ్చి కలుపుతుంటాను. చాలా చక్కగానే పోతుంటారు. ఈ మధ్య ఒక ఆవిడని అలాగే పంపితే ఓ సంఘానికి పోయిందంట, 6 వారాలు పోయి 7వ వారం చలనం మానేసిందంట. ఆయనేమో నాకు ఫోన్ చేసి అన్న రావటం మానేసింది ఫ్యామిలీ అన్నారు. ఏమైంది వీళ్ళకి బ్రదర్? సరే వచ్చే వారం అక్కడ బెరాకాకు వస్తున్నానుగా, హైదరాబాద్లో కోకట్పల్లిలో బెరాక మందిరం ఉంటుంది, వాళ్ళ దగ్గరకు వస్తున్నాను కదా, అక్కడ రండి, నేను వాళ్ళని కూడా పిలిపిస్తాను మాట్లాడదామంటే వాళ్ళకు వచ్చారు. వస్తే నేను అడిగాను, ఏమమ్మా సిస్టర్ 6 వారాలు పోయినారంట, 7వ వారం నుంచి కనబడడం లేదని పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు, బాధపడుతున్నా, ఏం వెళ్ళడం మానేశారు అన్నాను. అన్న ఇక్కడ ఎక్కువ మంది లేరన్న, అందరు కలిపితే 35 మందేనన్నా. అందరు కలిపితే ఎంతమంది? 35 మందేనన్నా. మరి ఎక్కడ పోయావంటే వేల మంది ఉంటారన్న అక్కడ పోయాం. ఏమి నచ్చిందమ్మంటే పరలోకములాగుందన్నా అంది. పరలోకంలాగుందా? వాక్యం మంచి వాక్యం దొరికింది కాబట్టి పరలోకమా? ఎపిసోడ్లు ఎంతకాలం వింటారు? ఏమంటే అక్కడ చెప్పే ప్రసంగాలు అన్ని ఎపిసోడ్లే. ఎక్కడితో ఆపాను, వచ్చేవారం ఏదో చెబుతాను, ఇక్కడ ఈ కథ అయిపోద్ది, వచ్చేవారం మరో కథ మొదలవుతుంది. ఎపిసోడ్ కథలు. ఏమండి అది జీవితాన్ని కట్టే బోధేనా? బోధ నచ్చిందంటే బోధ కాదుగానన్నా అంది. మరి ఏంటమ్మా, మరి పాస్టర్ గారు తరచూ కలుసుకొని మీ కష్టసుఖాలు ఏమైనా అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎక్కడ కొలుస్తాడన్నా, ఆయన కలవచ్చునా మనం? కలవలేవా? సరే మరి పరలోకంలాగా ఉందన్నావు, దేని బట్టి పరలోకం అంటే ఎంతమంది జనమో అన్నా, అంతమంది జనము ఉన్నారు కాబట్టి ఆ పరలోకం అనిపిస్తే, నరకానికి వెళ్తే బాగుంటుందమ్మా, ఇంకెక్కువ మంది ఉంటారు అక్కడ. ఈ క్రైస్తవులు పిచ్చండి వీళ్ళకు. దేవుని వాక్యం చదవరా? ఏది సంఘమో అది అర్థం చేసుకోరా? వినండి ప్రియమైన స్నేహితులారా, ఇలా తగలబడ్డ కారణం చేతనే
సంఘము దాని విలువలు, సంఘము దాని ద్వారా జరగవలసిన పరిచర్య, దాని విలువలని తొంగలో తొక్కేస్తున్నాం మనం. నాకంతా ఒకటే బాధ ఏంటనంటే, ఆ పిల్లల కాలానికి వచ్చేసరికి ఎలాంటి సంఘాన్ని మనం వదిలేస్తామని భయం వేస్తుంది నాకు. ఎలాంటి సంఘాలు ఆ పిల్లల ఒడిలో వేస్తామో, ఎలాంటి సేవలు ఆ పిల్లల చేతికి అప్పగించి వెళ్ళిపోతామో మన భయం వేస్తుందండి. వినండి ప్రియులారా, సంఘము విజయవంతమైన జీవితానికి సాధనం. ఎలాగో చెప్తాను వినండి. నువ్వు సంఘములో ఉన్నావనుకో, సంఘములో సావాసం చేస్తున్నావనుకో, 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అంటే ముగింపంటే 7వ విషయానికి వస్తాను. రండి, నాకు టైం అయిపోతుంది, చూపిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. మొదటి తెస్సలోనికీయులకు 5:14 మంచి వచనం ఇది. సంఘ పరిచర్యలో మనకు దొరికే విజయానికి ఒక గొప్ప సాధనం క్రైస్తవ సంఘం అని తెలుస్తుంది వచనంలో. సహోదరులారా, మేము మీకు బోధించిందేమనగా అక్రమంగా నడుచుకున్నాను బుద్ధి చెప్పండి, ధైర్యం చెందిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఓతనియ్యండి, అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండండి. సంఘంలోకి వచ్చామనుకోండి, మనకు తెలియదు ఎక్కడో అక్రమంగా ఉంటాం, ఎవరో బ్రదరు దాన్ని సరిదిద్దుతాడు. మనం ఎక్కడో ధైర్యం చెడిపోయినాం, ఎవరో మనల్ని ధైర్యపరుస్తారు. మనం ఎక్కడో కృంగిపోయినాం, ఎవరో మనల్ని లేవనెత్తుతారు. మెట్టు సంఘములో మన ఎడల అనేకులు దీర్ఘశాంతం చూపిస్తూ ఉంటే మన ప్రభువులో ఎదగమా? జయ జీవితం మనకు రాదా? సంఘములో నిలిచి ఉండవే, నీకంటూ ఒక స్థానిక, నాకు చర్చ్ ఉందండి, అది నాకు నా ఇల్లు లాంటిదండి, అది నా కుటుంబం అండి అని అనుకోవడం రాకపోతే ఎట్లా అండి? రాత్రి మా సోంపేటలో ఒక సిస్టర్ గారు సాక్ష్యం చెప్పినారు. ఏమండి, ఆమెను ప్రభువులో నడిపించిన ఒక ఆడపిల్ల, అప్పుడు పెళ్లి కాలేదు అమ్మాయికి, మా ఇంటి దగ్గర ఉంచేవాళ్ళం. మా ఇంటి దగ్గర ఉండి, మాకు పిల్లలు లేరు, మా ఇంట్లో పిల్లలాగా పెరిగింది ఆ అమ్మాయి. ఏమండి, ఆ పిల్ల ఎప్పుడు సంతోషంగా పాడుతా నవ్వుతా ఏమండి మాట్లాడుకుంటా ఉంటే, ఈ పింగళి గుణసుందరం అంటే ఈ దేశానికి జెండా కనిపెట్టినోడు మనవరాలు ఈవిడ, పంతులమ్మ. ప్రశాంతి, నీకు అమ్మ చచ్చిపోయింది అంట, మీ నాన్న చచ్చిపోయినాడంట, మీకు అక్క చెల్లెలు ఎవరు లేదు అంట దగ్గర, మీకు అన్నదమ్ముడు ఎవడు ఉండట, ఎప్పుడూ పాడుకుంటుంటావు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు, అసలు కారణం ఏంటి ప్రశాంత్ అని అంటే, మేడం నాకు కుటుంబం ఉంది మేడం అందంట. ఏం తెలివైన మాట! కుటుంబం ఉందా? ఆ కుటుంబాన్ని బట్టి నీకు ఆ సంతోషమా అని అడిగిందంట. అవును మేడం, మరి ఆ కుటుంబాన్ని బట్టే నాకు ఎవరున్నారని నాకు సంతోషం, నాకు కుటుంబం ఉంది మేడం అందట. అయితే ఈ పంతులమ్మందట, మరి నేను కుటుంబంలో నేను సభ్యురాలను అవ్వచ్చునా వద్దునా అందట. అంటే రండి మేడం తీసుకెళ్తానని తెచ్చింది. నేనేమో వాక్యం చెప్తున్నాను, ఈవిడ గుండెలో రాయిడిపోయింది. ఈ దొంగ ప్రశాంతి క్రైస్తవుల మధ్యలో తెచ్చిందా నన్ను కుటుంబం అనుకొని, వీళ్ళేమో ఏసే పాటలు పాడేస్తున్నారు, వీళ్ళు బైబిల్ పట్టుకొని అందరూ కూర్చున్నారని రుసరుసలాడుతూనే కూర్చుంది. మొత్తానికి దేవుడు ఆమెను దర్శించినాడు. ఈ రాత్రి ఆమె సాక్ష్యం చెప్తుంటుంది, ఈరోజు నేను యేసు ప్రభు నమ్మడానికి గల కారణం ఏమండి, నాకు కుటుంబం ఉందని, ఆ కుటుంబం దగ్గర నడిపించింది ఒక అనాథ పిల్ల. దేవుడు నీకు ఇచ్చిన ఒక స్థానిక సంఘం, ఇది నా ఫ్యామిలీ అనుకోవడం రావడంలా. అక్రమం చేస్తే సరిదిద్దుతారు ఎవరైనా నన్ను, ధైర్యం చెడిపోతే ధైర్యపరుస్తారు ఎవరైనా నన్ను, ఒకవేళ నేను కృంగిపోతే లేవనెత్తుతారు ఎవరైనా నన్ను, నా ఇలా దీర్ఘశాంతం చూపించే నా ఫ్యామిలీ ఉంది ఇక్కడ. అలాంటి పరిచర్యలు సంఘములో దొరికితే జయ జీవితం నీది కాక ఇంకెవరిదవుతుంది చెప్పండి. అందుకే సంఘము ద్వారానే జయం, ఒంటరిగా నీకు జయము లేదు, సంఘముగానే మనకు జయం ఉంది. దేవుని స్తోత్రం చెప్తారా? కనుక దేవుడు నీకు ఇచ్చిన స్థానిక సంఘములో నిలిచి ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన స్థానిక సంఘ కాపరితో మంచి సత్సంబంధాలు నెలకొని ఉంచుకోండి. పెరగండి, పెంచబడండి, ఎదగండి. అప్పుడు జయ జీవితం మన సొంతం అవుతుంది. ఇంకొక మాట చెప్తాను, సంఘం వల్ల జయ జీవితం ఎట్లా వస్తుందంటే, సంఘములోనే దేవుని ప్రేమ యొక్క పొడవు వెడల్పు ఎత్తులోతులు తెలుసుకోవచ్చంట. పౌలు అంటాడు, సంఘములో సహోదరులతో కలిసి దేవుని ప్రేమ యొక్క పొడవు వెడల్పు ఎత్తులోతులు మీరు తెలుసుకోండి అన్నాడు. ఎప్పుడైతే అలాంటి ఎవరి అనుభవంలోకి మనం వస్తామో ప్రియులారా, మనం జయ జీవితం మన సొంతం అవుతుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపరి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడుగును, దాని వెడల్పును, దాని లోతును, ఎత్తును ఎంతో గ్రహించు
నేర్చుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు అవ్వాలని ప్రార్థన చేస్తున్నానన్నాడు. సంఘములో ఉంటే తోటి పరిశుద్ధులతో కలిసి దేవుని ప్రేమ యొక్క పొడ వెడల్పు ఎత్తులోతలు తెలుసుకొని జయ జీవితం మన సొంతం చేసుకోవచ్చు. ఇంకా చెప్తాను, ఈ 2 రోజుల్లో ఇలాంటి సంగతులు చాలా విషయాలు ఎన్నో వచ్చాయి. ఇప్పుడు మనకు 6 చివరి చెప్పి ముగిస్తాను. 7వది ఏంటనంటే, వినండి ప్రియులు, దేని ద్వారా జయం? యేసుక్రీస్తు మూలంగానే, యేసుక్రీస్తు ద్వారానే జయం. ఎట్లొస్తుందనంటే ఆయన రాకడ ద్వారా కలుగుతుంది. అది ఫైనల్ విక్టరీ. ఆయన రాకడలో మనకు దొరికేది ఇవ్వండి, ఫైనల్ విక్టరీ, అంతిమ విజయం మనదే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చదవండి. సాతానును వాడి అనుచరులను ప్రియులారా అతను బిలములో వేసి తన పిల్లలకు అంతిమ విజయం కలిగించేవా. క్రీస్తు రాకడే మనకు అంతిమ విజయం తీసుకొని వచ్చేది. కనుక నా చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. ఆయన వచ్చే సమయం వచ్చింది. అంతిమ విజయం ఆయన రాకడలో మనకు లభ్యమవుతుంది. మీరు ఇంటికి ఇలా చదవండి, టైం అయిపోయింది కనుక. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన వస్తాడు, అంతిమ విజయం మనకిస్తాడు. 19వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు వ్రాయబడిన మాటలు మీరు చదవండి. ఆయన వస్తాడు, ఆయన మనకు అంతిమ విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నా చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. ఇది కడవరి గడియ. దీనిని బట్టనే కడవరి గడియ తెలుసుకోండి. దీన్ని బట్టి సూచనలు చూడండి. లోకంలో ఏం జరుగుతుందో, సంఘములో ఏం జరుగుతుందో, ఇశ్రాయేలు ఈ 3 చూడమన్నాడండి ప్రభు చెప్పింది. లోకములో చూడండి కడవరి గడియ సూచనలు, సంఘములో చూడండి కడవరి గడియ సూచనలు, ఇశ్రాయేల్లో చూడండి కడవరి గడియ సూచనలు. ఇవి చూచిన తర్వాత జై జీవితానికి మీరు అంకురార్పణ చేయండి. జై జీవితం కొరకు ఆరాటపడండి. యేసు ప్రభు విజయుడు ద్వారానే విజయాలు మన సొంతమవుతాయి అని భక్తుడు రాశాడు. ఇప్పుడు నేరుగా మీ ముఖం మీద అడుగుతాను ఈ ప్రశ్న. ఈ 7 ఎన్ని వాడుకొని మనం జయ జీవితం పొందుతున్నామంటారు? మొదటి మాట, క్రీస్తు యేసు మాదిరి. 2వ మాట, క్రీస్తు యేసు రక్తం. 3వ మాట, క్రీస్తు యేసు పునరుత్థానం. 4వ మాట, క్రీస్తు యేసు ఆత్మ. 5వ మాట, క్రీస్తు యేసు వాక్యం. 6వ మాట, క్రీస్తు యేసు సంఘం. 7వ మాట, క్రీస్తు యేసు రాకడ. ఈ 7 అనుభవాలతో జయ జీవితాన్ని సంపాదించుకోవాలి. ఆ జయోత్సాహం అప్పుడప్పుడు పంచుకుంటూ ఉండాలి. జయ జీవితాంతో దేవుణ్ణి గణపరుస్తూ ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు ఈ కడవరి దినములలో అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. మోకరించు మనసుంటే, ఇష్టం ఉంటే, శరీరం సహకరిస్తే మోకరించి, ప్రభువా నేను చాలా ఓడిపోయాను, నేను వాడుకోవలసినవి వాడుకోవలసిన వాటిని గూర్చిన పరిజ్ఞానం లేక నీ మాదిరిని వాడుకోలేకపోయాను, నీ రక్తమును వాడుకోలేకపోయాను, నీ పునరుత్థానాన్ని వాడుకోలేకపోయాను, నీ ఆత్మను ఉపయోగించుకోలేకపోయాను దేవా, నీ వాక్యాన్ని ఉపయోగించుకోలేకపోయాను దేవా, నీ సంఘాన్ని వాడుకోలేకపోయాను, నీ రాకడ సత్యాన్ని వాడుకోలేకపోయాను. ఎప్పటికా చాలా ఓడిపోయాను ప్రభువా. ఓడిపోయిన నా మీద ప్రేమ కలిగి మీరు నాతో మాట్లాడడానికి ఇష్టపడ్డారు. జయ జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. నన్ను జయోత్సాహంతో ఊరేగించాలనుకుంటున్నారు. నా ద్వారా మీరు ఊరేగింపబడాలని కోరుకుంటున్నారు. మీకు కృతజ్ఞతలు నాయనా. నాకు జయ జీవితం ప్రసాదించండి. కడవరి గడియలో ఉన్న స్పృహతో, జ్ఞానముతో బ్రతికే కృప అనుగ్రహించండి అని ఎవరికి వారంగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ 27వ దినం ఈ బైబిల్ తరగతుల్లో మీరు మా ముందుకు తెచ్చిన లేఖన భాగాల కొరకై మీకు స్తోత్రాలు. ఎన్ని వాక్యాలు చూసాం, ఎన్ని సత్యాలు మేము మా ముందుకు వచ్చినాయి. ఈ వెలుగులో మా ఆధ్యాత్మిక జీవితాలు పరీక్షించుకొని మా పతనమైపోయిన, ఓడిపోయిన, అపజయం పాలైన, పరాజయం పాలైన జీవితాల్లోంచి జయ జీవితం మీరు మాకు ప్రసాదించము. అందుకొరకు నీ కుమారుడినే మాకు సాధనంగా ఇచ్చావు. ఆయన మాదిరి మాకు చాలు, ఆయన రక్తం మాకు చాలు, ఆయన పునరుత్థానం మాకు చాలు, ఆయన ఆత్మ మాకు చాలు, ఆయన వాక్యం మాకు చాలు, ఆయన సంఘం మాకు చాలు, ఆయన రాకడ సత్యం మాకు చాలు. నాయన ఈ వెలుగులో జయ జీవితం అనుభవించే కృపాభాగ్యం నాకు, మాకు అందరికీ దయచేయమని, రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.